హలో ఎవ్రీవన్. సనత్ నగర్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి అయితే ఈరోజు మనం వచ్చేసాము. ఆగ్రోమెక్ చాలా అంటే చాలా రీజనబుల్, ఇంకా లోయెస్ట్ ప్రైస్లో హైయెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారని విన్నాను. అందరూ వెళ్తున్నారు, ఒకసారి మనం కూడా వెళ్దాము. అలాగే దాంతోపాటు మీకు కూడా చూపించాలి అనుకున్నాను. మెయిన్గా నేను కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ రీసేల్ కూడా ఉంది. మన పాత ఐటమ్స్ ఇస్తే వాటిని తీసుకొని దానికి తగ్గిన అమౌంట్ ఒక రిసిప్ట్లో ఇస్తారు. మనకైతే అమౌంట్ క్యాష్ రూపంలో ఇవ్వరు. ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. దాన్ని మనం బిల్ చేసుకునేటప్పుడు ఇస్తే ఆ అమౌంట్ మన టోటల్ బిల్ నుంచి కట్ చేస్తారు. ఒకవేళ మనం తీసుకువెళ్ళిన సామాన్లు ఎక్కువగా ఉంటే వాళ్ళే వచ్చి ట్రాలీలో తీసుకుని వెళ్తారు. చూడండి ఇక్కడ ప్రైస్ లిస్ట్, ఏ సామాన్లకి ఎంత ఉంటుందనేది, అంటే ఏ అల్యూమినియంకి ఎంత ఉంటుంది, స్టీల్కి ఎంత ఉంటుందనేది మెన్షన్ చేసి పెట్టారు. నేను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి వెయిట్ వేసి నాకైతే రిసిప్ట్ ఇచ్చారు. పదండి, యూనిట్ 2లో ఎక్కువ స్టీల్ వెజిల్స్ ఉంటాయి. యూనిట్ 1 కూడా కొంచెం కవర్ చేశాను. ఫస్ట్ అయితే యూనిట్ 2లోకి ఎంటర్ అయ్యాము. యూనిట్ 2లో ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ అన్ని స్టీల్ ఐటమ్సే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో స్టీలు, రాగి, ఇంకా కొన్ని బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో మ్యాక్సిమం హోటల్కి యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బేకింగ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, హోటల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చిన్న చిన్న హండీస్ లాంటివి, మనం సర్వింగ్ బౌల్స్ ఇస్తారు కదా, బిర్యానీ బౌల్స్, అలాంటివి అయితే చాలా ఉన్నాయి. కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ ఉంటుంది. హోమ్ నీడ్స్ కూడా చాలా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే స్పూన్ సెట్ 39 రూపీస్కి 12 స్పూన్స్ అయితే ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా లొకేషన్ అయితే చాలా ఈజీగా తెలుస్తుంది. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకవేళ మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసినా కూడా గూగుల్ మ్యాప్ అయితే చూపిస్తుంది. ఇక్కడ స్ట్రైనర్స్ ఉంటాయి కదండి, టీ స్ట్రైనర్స్, అవి అయితే ఉన్నాయి. క్వాలిటీ విషయంలో అయితే బయట చూసిన వాటికంటే చాలా అంటే చాలా రకాల, ఎన్నో రెట్ల ఎక్కువ క్వాలిటీ అయితే ఉంది. చపాతీ చేసుకోవడానికి చాలా రకాల అయితే ఉన్నాయి. గ్రనైట్స్, అవి కాకుండా వుడ్లో కూడా ఉన్నాయి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు యూజ్ చేసుకునే స్ట్రైనర్స్, ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. నేనైతే మ్యాక్సిమం ప్రైజెస్ అయితే మీకు రివీల్ చేస్తాను. అలాగే కొన్నిటి ప్రైజెస్ అయితే వెయిట్లో ఉన్నాయి, అంటే కేజీకి 150, 250, 350 అలా ఉన్నాయి. కొన్నిటికైతే మాత్రం డైరెక్ట్గా ప్రైస్ మెన్షన్ చేశారు. ఐటెం లెక్కన ప్రైస్ మెన్షన్ చేశారు. స్టీల్ ఐటమ్స్లో అయితే కొన్నిటికి వెయిట్ని బట్టి ప్రైస్ అయితే పెట్టారు. ఇవి వచ్చేసి ఇడ్లీ కుక్కర్లు విత్ ప్రెషర్ కుక్కర్తో పాటుగా ఇడ్లీ కుక్కర్స్. సపరేట్గా ఇడ్లీ బౌల్స్ ఉంటాయి కదా, ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ కూడా సపరేట్గా అమ్ముతున్నారు. ప్రెషర్ కుక్కర్ లేకుండా నార్మల్ కుక్కర్స్ కూడా ఉన్నాయి. అంటే నార్మల్గా ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అవి అయితే 650 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, 1500 వరకు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజు. ఇవి చూడండి, బేకరీ ఐటమ్స్, మనం కేక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, ఆ ఐటమ్స్. ఇవి కూడా చాలా తక్కువకే ఉన్నాయి. ఇది వచ్చేసి 165, కానీ చాలా మందంగా ఉంది. దాంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, షేప్స్ కూడా ఉన్నాయి, రౌండ్ షేప్, హార్ట్ షేప్ అలా. ఇవి కూడా మనం బేకరీకి యూజ్ అయ్యే ఐటమ్సే. ఇవన్నీ కూడా కొత్తగా బేకరీ పెట్టుకున్న వాళ్ళకి, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 110 రూపీస్. ఇవన్నీ ఓవెన్కి సంబంధించిన ఐటమ్స్, బేకింగ్కి బాగా యూజ్ అవుతాయి. ఇవి కూడా బేక్ చేసుకొని కింద ఉన్న లిడ్ని పైకి అన్నప్పుడు అందులో ఉన్న కేక్ ఈజీగా వచ్చేస్తుంది రిమూవ్ అవ్వడానికి. చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. చాపింగ్ బోర్డ్స్, ఇవి కూడా సర్వింగ్ బౌల్స్ కూడా ఉన్నాయి. చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి, వుడెన్లో ఉన్నాయి, సర్వ్ చేసుకోవడానికి వీలుగా, అలాగే చాప్ చేసుకోవడానికి వీలుగా కూడా. ఇవైతే సర్వ్ చేసుకునే చాపింగ్ వుడెన్ బోర్డ్స్ అనమాట. ఇడ్లీ కుక్కర్స్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇంకా స్పూన్స్, పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయి కదా, ఇవైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎంత మంచి క్వాలిటీ ఉందో ప్రైస్ కూడా అంత తక్కువగా అనిపించింది. బయట తీసుకునే వాటితో పోల్చుకుంటే చాలా అంటే చాలా ఎక్కువ రెట్ల క్వాలిటీ ఉంది. ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా, ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒకప్పుడు ఫ్యాక్టరీ ఇక్కడే ఉండేదంట, కానీ ఇప్పుడు మాత్రం వేరే చోటుకి మార్చారు. క్రౌడ్ ఎక్కువగా ఉందని మార్చి ఉంటారు. ఇంకా ఒక 50 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ ఫ్యాక్టరీ అయితే ఉందంట. ఒకప్పుడు ఉన్న ఫ్యాక్టరీ ఇప్పుడు ఓన్లీ స్టోర్ లాగా పెట్టారు. ఫ్యాక్టరీ మాత్రం వేరే చోటుకి మార్చారు. కొంచెం జనాలకు దూరంగా ఉండేలాగా పెట్టి ఉంటారు, ఎక్కువ పొల్యూషన్ అలా రాకూడదని చెప్పేసి. గరిటెలు కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి.
బయటతో పోల్చుకున్నట్లయితే క్వాలిటీ వైస్‌గా కానీ, ఇంకా ప్రైస్ వైస్‌గా కానీ రీజనబుల్ అనిపించింది. చాలా బెస్ట్ అనిపించింది. నెట్టెడ్ లిడ్స్ ఉన్నాయి. స్ట్రెయినర్స్ కావండి ఇవి నెట్టెడ్ లిడ్స్. నార్మల్‌గా మనం ఫ్రూట్స్ మీదకి లేదంటే ఏదైనా డస్ట్ అలా పడకుండా పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నెట్టెడ్ స్ట్రైనర్స్ ఉన్నాయి. ఇంకా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటారు కదా! ఎక్కువ ఆయిల్ పెట్టి స్ట్రైనర్ పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటారు కదా! హోటల్‌కి యూజ్ అయ్యేలాగా అవి కూడా ఉన్నాయి. స్పూన్స్, స్టాండ్స్ ఉంటాయి కదా! అవి చాలా డిజైన్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. నెట్‌తో పెట్టుకునే లిడ్స్ కూడా 110 నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. ఇది కూడా ఇంకొక స్టాండ్ వేరే డిజైన్ ఇందాక మీరు చూసారు కదా! అది కాకుండా ఇంకొక రకం డిజైన్ అనమాట. స్ట్రెయినర్స్‌లో కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. నార్మల్‌గా మనం మూత పెట్టుకునే లిడ్ మాత్రమే కాకుండా స్ట్రెయినర్స్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎలా అంటే స్ట్రెయినర్స్‌లో మనం పసుపు, కొంచెం పిండి ఇలా జల్లించుకునే విధంగా కూడా ఉన్నాయి. అంటే వాటి మీదనే స్ట్రెయినర్ మీదనే ఒక స్టిక్కర్ అతికించి ఉంది. దాని మీద పసుపు జల్లించినట్లుగా అలా ఉంది. ఇదైతే ఆయిల్‌లో డీప్ ఫ్రైయర్ అనమాట. ఆయిల్‌లో ఏదైనా ఫుడ్ పెట్టేసి ఆ ప్యాన్ మొత్తం కూడా ఆయిల్‌లో పెట్టేస్తే ఆ స్ట్రెయినర్ మొత్తాన్ని ఆయిల్‌లో పెట్టేస్తే అంతవరకు ఫ్రై అయ్యి పైకొచ్చేస్తుంది. అలా ఫ్రై చేసుకోవడానికి అంటే ఎక్కువగా చిప్స్ ఇలాంటివి ఫ్రై చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. చిప్స్ మాత్రమే కాదు మూంగ్ దాల్ ఇలాంటివైతే మనం చిల్లుల గరిటెతో తీసినప్పుడు సరిగ్గా రాదు. ఇలాంటి వాటిలో ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. పైన వరకు తీసేయొచ్చు. స్ట్రైనర్ లాంటి పెద్ద గరిటె కూడా బాగా యూజ్ అవుతుంది. మూంగ్ దాల్‌కి కానీ, బూందీకి కానీ బాగా యూజ్ అవుతుంది. పసుపు, పిండి ఇవన్నీ కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. కిందికి జల్లించుకోవచ్చు. అక్కడ ఫోటోలో అయితే అదే కనిపించింది. దాన్ని చూసే చెప్తున్నాను. మామూలుగా అయితే ఇది మనం స్ట్రైనర్ లాగే యూజ్ చేస్తాము. కానీ 2 ఇన్ 1 యూజ్ చేసుకోవచ్చని మెన్షన్ చేసి ఉంది. ఇదొచ్చేసి రూ. 194 చిన్నదొచ్చేసి, పెద్దవి వచ్చేసి 280, 230, 240 అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ రేంజ్ మాత్రం రూ. 194 ఉంది. ఇక్కడ కూడా స్ట్రైనర్స్‌లలో చాలా రకాలు ఉన్నాయి. చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే 2 పార్ట్స్ అయితే చేశాను. ఫస్ట్ పార్ట్‌లో ఓన్లీ స్టీల్ ఐటెమ్స్ ఇంకా అల్యూమినియం వెజిల్స్ చూపిస్తాను. సెకండ్ వీడియోలో బ్రాస్ ఐటెమ్స్ ఇంకా జర్మన్ సిల్వర్ ఇవన్నీ కూడా చూపిస్తాను. అలాగే దాంతో పాటు యూనిట్ 2లో కొన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి. నార్మల్‌గా కొంచెం చూపించాను. అవి కూడా చూడండి. ఇది రూ. 45కి స్పూన్ సెట్. ఇంకా చిన్న స్పూన్స్ కూడా ఉన్నాయి. మనం పోపు గింజలలో పసుపులో యూజ్ చేసుకుంటాం కదా! ఆ చిన్న సైజ్ స్పూన్స్ కూడా ఉన్నాయి. అవైతే రూ. 20 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. రూ. 25కి డజన్ అలా ఉన్నాయి. ఈ స్పూన్స్ అయితే సెపరేట్‌గా కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉన్నాయి. ఇదొచ్చేసి రూ. 147 6 స్పూన్స్ రూ. 147 క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడైతే మనకు కావాల్సింది కాదు. నచ్చినవన్నీ కూడా కొనాలి అనిపిస్తుంది. మన ఇంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటికన్నా డిఫరెంట్, డిఫరెంట్ ఐటెమ్స్ అయితే మనకిక్కడ కనిపిస్తాయి. రెగ్యులర్‌గా నేను చూడని ఐటెమ్స్ కూడా నాకైతే చాలా కనిపించాయి. కనిపించిన ప్రతి వస్తువు వాడం కదా! అలా చాలా వస్తువులైతే నాకిక్కడ కనిపించాయి. ఈ ఫోర్క్ సెట్ వచ్చేసి రూ. 167 ఇవి కూడా 6 పీసెస్ అలా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. హెవీగా ఉంది. చాలా మందమైన క్వాలిటీ. ఇక్కడ చూడండి చిన్న స్పూన్స్, పెద్ద స్పూన్స్ అన్నీ ఓవరాల్‌గా ఒకసారి మీకు చూపిస్తున్నాను. నార్మల్‌గా కావాలి అనుకుంటే నార్మల్ స్పూన్ సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ గరిటె చూడండి ఇదొచ్చేసి రూ. 80 రూపీస్‌కే చాలా పెద్దగా ఉంది. కొంచెం మందం ఎక్కువగా ఉంది. రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది. చిన్న సైజులో తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉంది. కానీ బయటతో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా రీజనబుల్ అనే చెప్పుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్‌గా కానీ, లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళకి సారె పెడతాం కదా! ఆ టైంలో కానీ పెద్ద పెద్ద ఐటెమ్స్ లేదంటే ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం కదా! అలాంటప్పుడు మనం ఎక్కడున్నా కూడా ఈ ప్లేస్‌కొచ్చి తీసుకున్నట్లయితే మనకు చాలా అంటే చాలా తక్కువ బయట తీసుకున్న దానికన్నా దాదాపుగా 60% తక్కువకే మనకి ఈ ఐటెమ్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ అలా ఏదైనా పర్చేస్ ఉంటే మాత్రం ఎంత దూరంగా ఉన్నా కూడా ఇక్కడికొచ్చి ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంత రీజనబుల్‌గా వస్తాయి. ఇదొచ్చేసి 399కి 4 సెట్ అనమాట. నార్మల్‌గా పప్పు, చారు, రసం అలా 4 వేసుకుంటారు కదా! అలా ఇంకా హోటల్‌కే కాదండి అలాంటివి ఇంట్లోకి కూడా యూజ్ అవుతుంది సర్వింగ్ చేసుకోవడానికి. ఇదొచ్చేసి చిన్న బౌల్ స్ట్రైనరు. ఇంకా మనం పప్పు మెదుపుకుంటాం కదా! అవన్నమాట. నార్మల్‌గా మనకి ఇవన్నీ పానీపూరి బండి దగ్గర బాగా కనిపిస్తాయి. ఇవి కూడా
స్పూన్స్ వేసుకోవడానికి యూజ్ అయ్యే హోల్డర్ అనమాట. స్పూన్సు లేదంటే చాకు అలాంటివి వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా పైన కూడా అగరబత్తీలు పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి కదా! అవి బ్రాస్ ఐటెమ్‌లో ఉన్నాయి, స్టీల్‌లో ఉన్నాయి, కాపర్‌లో కూడా ఉన్నాయి. సెపరేట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా లెమన్ స్క్వీజర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా చాలా తక్కువ ప్రైజెస్ అండి. ఇవి ఆల్రెడీ కొంచెం తక్కువ ప్రైజెసే రీజనబుల్‌గానే ఉన్నాయి. 100 లోపే ఉన్నాయి కాబట్టి నేను వీటికి స్పెషల్‌గా అన్ని ప్రైజెస్ అయితే మెన్షన్ చేసి చెప్పడం లేదు. పైకి వెళ్ళిన తర్వాత స్టీల్‌వి సెపరేట్‌గా స్టీల్ వెజిల్స్ ఉన్నాయి. వాటికైతే ప్రైజెస్ మెన్షన్ చేసి చెప్తాను. ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాను. ఇదొచ్చేసి 210 రూపీస్. ఇది కూడా స్టీల్ స్ట్రైనరు. చిన్న చిన్న రోళ్ళు గ్రానైట్‌లో ఉన్నాయి, రాయిలో ఉన్నాయి, అల్యూమినియంలో ఉన్నాయి, స్టీల్‌లో కూడా ఉన్నాయి రోళ్ళైతే. చాలా రకాల రోళ్ళైతే ఇక్కడున్నాయి. ఇంకా గ్రేడ్ చేసుకునే గ్రేడర్స్ ఉంటాయి కదా! ఇవి కూడా చాలా రకాల్లో ఉన్నాయి. ఇంకా చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. దాంతో పాటుగా మనం పొటాటో స్లైస్ చేసుకుంటాం కదా! అవి కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ అయితే 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ప్రైజెస్. ఉన్న డిజైన్‌ని బట్టి, క్వాలిటీని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ మాత్రం 20 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. చూడండి ఇది ఎంత చిన్నగా ఉందో. ఇదొచ్చేసి 15 రూపీస్ ప్రైజు. నార్మల్‌గా కొంచెం పెద్దగా ఉన్నవి అయితే 20 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి. ఇదైతే చాలా చిన్నగా ఉంది. ఈ కిచెన్‌లోకి బాగా యూజ్ అవుతుంది. స్టీల్ ఇంకా అల్యూమినియంలో ఉన్న చిన్న రోలు లాంటివండి. ఇవి మనకి కిచెన్‌లో బాగా అల్లం దంచుకోవడానికైతే ఎక్కువగా యూజ్ అవుతాయి. ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంది. ఇది కూడా ప్రైస్ అయితే 110 నుంచి స్టార్టింగ్ ఉంది. అల్యూమినియం ఇంకా స్టీల్ ఉన్నాయి. దాంతో పాటుగా గ్రానైట్ కూడా ఉంది. పాలరాయి అంటారు కదా! దాంతో కూడా ఉంది. నార్మల్‌గా మనం రోలు దొరికే రాయి ఉంటుంది కదా! ఆ రాయితో కూడా ఉంది. కొంచెం ఎక్కువ పాలిషింగ్ చేసి పెట్టారు. ఇంకా ఇక్కడ పూరి ప్రెస్ చేసుకుంటాం కదా! రోటీ మేకర్ పూరి ప్రెస్ చేసుకునేది అవి కూడా ఉన్నాయి. అవి కూడా స్టార్టింగ్ 400 నుంచి ఉన్నాయి. ఇంకా స్టీల్ అనగానే వాటర్ బాటిల్స్ ఎక్కువగా మనం యూజ్ చేస్తాం కదా! వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్స్‌లో కూడా కొన్నిటికైతే ఆఫర్ అయితే పెట్టారు. కొన్నిటికి 50%, కొన్నిటికి 40%, కొన్నిటికి 30% ఆఫర్ అయితే పెట్టారు. చూడండి ఇక్కడ ఎంఆర్‌పి మీద ఎంత ప్రైస్ ఉందనేది, ఎంఆర్‌పి కన్నా ఎంత తక్కువ ఉందనేది అక్కడైతే మెన్షన్ చేశారు. ఎంఆర్‌పి ఎంత ఉంది, నార్మల్ ప్రైస్ ఎంత ఉంది అనేది అక్కడ స్టిక్కర్స్ అయితే అతికించి ప్రైజెస్ మెన్షన్ చేశారు. బాటిల్స్‌లో కూడా చిన్న బాటిల్స్ ఉన్నాయి, పెద్ద బాటిల్స్ కూడా ఉన్నాయి స్టీల్ బాటిల్స్‌లో. నార్మల్‌గా బయట మనం చూసినప్పుడు పెద్ద బాటిల్సే కనిపిస్తాయి కదా స్టీల్‌లో. ఇక్కడైతే చిన్న బాటిల్స్, హాఫ్ లీటర్ బాటిల్స్, 200 ఎంఎల్ బాటిల్స్ కూడా కనిపించాయి. గరిటెలు ఇంకా ఇక్కడ స్టీల్‌వి కప్స్ అనమాట. టీ కప్స్ 80 రూపీస్ అయితే ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బావుంది. ఇక్కడ చిన్న చిన్న గిన్నెలైతే ఉన్నాయి. చిన్న బాక్సెస్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న గిన్నెలున్నాయి. ఇది ప్రైజు వెయిట్‌ని బట్టా లేదంటే ఐటెమ్‌ని బట్టా అర్థం కాలేదు. కాకపోతే దీని ప్రైస్ అయితే 10, 320, 330 ఆ రేంజ్‌లో అయితే ఉంది. చాలా చిన్నది. మనం నార్మల్‌గా మినియేచర్ కిచెన్‌లోకి యూజ్ చేస్తాం కదా! అంత చిన్న ఐటెమ్స్. మరి ప్రైస్ ఎందుకు అంత ఉందనేది తెలీదు. పర్ కేజీ అని కూడా మెన్షన్ చేయలేదు. ఎంఆర్‌పి అనే మెన్షన్ చేశారు. వెయిట్ కూడా చాలా నార్మల్‌గానే ఉంది. అంటే ఆ ఐటెమ్‌కి, ఆ సైజ్‌కి, ఆ వెయిట్ సెట్ అయింది. మరి మినియేచర్ ఐటెమ్‌లో పెట్టేసి అంత ప్రైస్ పెట్టారా తెలీదు. వుడెన్ గరిటెలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడికొచ్చేసరికి బాక్సెస్ అండి. నార్మల్‌గా రెగ్యులర్‌గా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇలాంటి బాక్సెసే ఎక్కువగా ఇస్తుంటారు. అంటే స్టీల్ అయితే ఎక్కువ రోజులు వస్తాయని చెప్పేసి. దాంతో పాటుగా ఇక్కడ కాఫీ మేకర్స్ కూడా ఉన్నాయి. కాఫీ మేకర్స్‌లో అల్యూమినియం, స్టీలు ఇలా అయితే ఉన్నాయి. నార్మల్‌గా ఫిల్టర్ కాఫీ చేసుకుంటాం కదా! ఆ కాఫీ మేకర్సు. కింద చూసిన వాటికంటే ఇక్కడ కొంచెం చిన్న బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా నార్మల్‌గా మనం రిటర్న్ గిఫ్ట్స్‌లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. రిటర్న్ గిఫ్ట్స్ కోసం వచ్చే వాళ్ళకైతే ఇక్కడ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దన్న ఆలోచనే ఉండదండి. అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం పెద్ద బాక్సెస్ అయితే ఉన్నాయి. స్టోరేజ్‌కి వాటికి యూజ్ అయ్యేలాగా. స్టవ్స్, చిన్న స్టవ్స్, పెద్ద స్టవ్స్ అలా సెపరేట్‌గా అయితే ఉన్నాయి. నార్మల్‌గా సింగిల్ బర్నర్ తోటి, డబుల్ బర్నర్ తోటి అలా ఉన్నాయి. ప్రైస్ అయితే స్టార్టింగ్ 400 నుంచి ఉంది. 600 ఆ రేంజ్‌లో ఉంది. డబుల్ బర్నర్స్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ కొంచెం స్టీల్ అయితే ఒక ప్రైజు, ఐరన్ అయితే ఒక ప్రైజు ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయి. కొంచెం పెద్ద స్టవ్ వచ్చేసి 1700 ఆ రేంజ్‌లో ఉంది. ఇంకా ఇక్కడ కప్స్ అనమాట. ఈ కప్స్ కూడా బయటికి నార్మల్‌గా ఉన్నాయి. కానీ లోపల మాత్రం స్టీల్ కోటింగే. ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా! అవి. దాంతో పాటు చిన్న బౌల్ సెట్టు చిన్నగా ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి. దాని ప్రైస్ కూడా నార్మల్‌గానే ఉంది.
ఇవి వచ్చేసి బిల్లింగ్ కౌంటర్ ఆపోజిట్ అనమాట. నా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకొచ్చేసి ఇవి ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం అనిపించి చూస్తున్నాను. ఇక్కడ మొత్తం కూడా లంచ్ బాక్స్ సెట్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి లంచ్ బాక్స్ ఒక బ్యాగ్‌లో ఇస్తాం కదా! ఆ బ్యాగ్స్‌తో పాటుగా లంచ్ బాక్స్ అయితే మెన్షన్ చేసి పెట్టారు. ఇదొచ్చేసి రూ. 260 రూపీస్‌కి 3 బౌల్ సెట్స్ అంటే 3 గిన్నెల క్యారేజు. ఇది నార్మల్‌గా 2 గిన్నెల క్యారేజు. సింగిల్ బాక్స్ నుంచి 5, 6 గిన్నెల క్యారేజీల వరకైతే ఇక్కడ ఉన్నాయి. పెద్దవి, చిన్నవి అని తేడా ఏమి లేకుండా. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఒక ట్రాలీలో ఇవి పెట్టారు సర్వింగ్ బౌల్స్. మనం కుకింగ్ చేసిన తర్వాత సర్వ్ చేసుకొని పెట్టుకుంటాం కదా! విత్ లిడ్‌తో పెట్టారు. ఇవి కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయి ప్రైసు. కొంచెం కాదండి, చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. క్వాలిటీ మాత్రం ఎక్కడా తగ్గించలేదండి. అంత మంచి క్వాలిటీ ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటెమ్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇవొచ్చేసి రూ. 199కి ఈ బౌల్ సెట్ అనమాట. ఇది 135లో కూడా ఉంది. సైజుని బట్టి ఉన్నాయి. 165, 175 అలా ఉన్నాయి. సైజుని బట్టి ప్రైజెస్ అయితే పెట్టారు. చిన్న సైజ్‌కి కొంచెం తక్కువ ప్రైజ్ ఉంది. పెద్ద సైజ్‌కి కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉంది. ఇవి కూడా సర్వింగ్ బౌల్స్‌లలో ఇంకొక డిజైను. ఇలా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి. ఇలా మనం వీడియో తీస్తూ పోతుంటే మాత్రం దాదాపుగా ఒక 4, 5 గంటల్లో అయినా కూడా మనం ప్రైజెస్ అన్నీ ఒక్కొక్కటి మెన్షన్ చేస్తూ వీడియో అయితే తీయలేము. అందుకోసమని నేనైతే 2 పార్ట్స్‌గా వీడియో చేశాను. పార్ట్ 1లో స్టీల్ ఇంకా అల్యూమినియం ఐటెమ్స్ మాత్రమే ఉంటాయి. పార్ట్ 2లో మాత్రం చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్‌లో చాలా అంటే చాలా మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ప్రైస్‌తో మెన్షన్ చేశాను. ఇంట్లోకి రెగ్యులర్‌గా యూజ్ అయ్యేవి చాలా ఉన్నాయి. నేనైతే చాలా ఎక్కువ ఐటెమ్సే తీసుకున్నాను. అంటే నేను ఐటెమ్స్ తీసుకోవడానికే వచ్చాను. ఎలాగో వచ్చాను కదా! మీకు కూడా చూపించాలి అని చెప్పేసి వీడియో తీసుకున్నాను. మంచిగా అనిపించాయి నాకైతే. ప్రతి ఒక్కటి తీసుకోవాలి అనిపించింది. కాకపోతే మనకి ఏది అవసరమో అవే తీసుకోవాలని మళ్ళీ కొంచెం కాంప్రమైజ్ అయ్యి కొన్నైతే తీసుకున్నాను. మెయిన్‌గా ఇప్పుడు స్టీల్ వెజిల్స్ తీసుకోవడానికి రీజన్ అయితే అల్యూమినియం ఇంకా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే నాన్ స్టిక్ అవన్నీ కూడా మనకు హెల్త్ పాడవుతుందని చెప్పేసి అవి తీసుకోకుండా వాటిని ఎక్స్చేంజ్ చేసి స్టీల్‌కైతే వచ్చాము. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి. నా బ్యాక్ కనిపిస్తుంది కదా! అది యూనిట్ 1కి వెళ్ళడానికి దారనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి యూనిట్ 1కి వెళ్ళే దారైతే ఉంది. 2 కలిసి జాయింట్‌లో ఉన్నాయి. ఆ వెనుక వైపు ఉన్న దారిలో నుంచి వెళ్తే యూనిట్ 1 కూడా వస్తుంది. యూనిట్ 1లో ఏమేమున్నాయి, ఎంత ప్రైస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు పార్ట్ 2 వీడియోలో కనిపిస్తాయి. తప్పకుండా చూడండి. ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి. ఈ ఈ 4 సెట్ అనమాట. బాక్సెస్ కాదు. ఇవి ఒక గ్లాస్ లాంటి సెట్టు. ఈ 4 సెట్స్ కలిపి కూడా రూ. 199కే ఉంది. చాలా రీజనబుల్ అనిపించింది. 199 అంటే చాలా తక్కువ అనిపించింది. ఇంకా కొంచెం పెద్ద బాక్సెస్, పిల్లలకి కావాల్సిన లంచ్ బాక్సెస్, ఇంట్లోకి కావాల్సిన పెద్ద పెద్ద బాక్సెస్ ఉంటాయి కదండీ! మనం సారె డబ్బాలు లేదంటే పప్పులు, ధాన్యాలు వేసుకుంటాం కదా! ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. చాలా అంటే చాలా రీజనబుల్ ఇంకా తక్కువ ప్రైజెస్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి రూ. 220 కానీ చాలా మందంగా ఉంది. వెయిట్ మాత్రం చాలా వెయిట్ అయితే ఉంది. మాక్సిమం అయితే చిన్న చిన్న బాక్సెస్ అయితే చాలా కనిపించాయండి. ఇదొచ్చి రూ. 240 కొంచెం పెద్ద బాక్సు. ఒకప్పుడు కిచెన్‌లో మనం పప్పు ధాన్యాలు వేసుకోవడానికి, టీ పొడి, షుగర్ ఇవన్నీ వేసుకోవడానికి కూడా స్టీల్‌వే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడంతా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించాలని చెప్పేసి ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం. కానీ ఒకప్పుడైతే ఇలాంటి స్టీల్ బాక్సెసే చాలా అయితే మన కిచెన్‌లో ఉండేవి. మన కిచెన్ అంటే మన అమ్మల కిచెన్‌లలో, అమ్మమ్మల కిచెన్‌లలో అయితే స్టీలు గానీ, లేదంటే ఇత్తడి కానీ ఇలా అయితే ఉండేవి. ఇదొచ్చేసి రూ. 310 అండి బాక్సు. ఇది కొంచెం పెద్దగా ఉంది. పెద్ద బాక్సెస్. దీంట్లో 1 కేజీ వరకు ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. అంటే మీకు ఐడియా రావడాని కోసమని. అంటే ఎంత ఉంది అనేది ఫోటోలో, వీడియోలో చూసిన దానికన్నా కూడా ఎంత ఉంది అనేది ఐడియా రావడం కోసమని నేను అలా చెప్తున్నాను. 1 కేజీ వరకు పడతాయి. ఇది కూడా కొంచెం పెద్దవే అండి. ఇవి వచ్చేసి 400 అలా ఉన్నాయి. ఇంకా కింద కూడా నార్మల్‌గా మనం వేసుకుంటాం కదా! నేను చెప్పాను కదా! ఒకప్పుడు కిచెన్‌లో కనిపించేవని. అలాంటి టిఫిన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా సైజెస్‌ని బట్టి ఉన్నాయి. నాకైతే ఇక్కడ కనిపించే వెజల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. రూ. 360 అండి ఇదొచ్చేసి. ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇదొచ్చేసి రూ. 299 ఇంత పెద్దది ఉంది. నార్మల్‌గా మనం బయట షాపింగ్ మాల్స్‌లలో, డీమార్ట్‌లలో అక్కడ తీసుకున్నప్పుడైతే 299కి చాలా అంటే చాలా చిన్న వెజల్ వస్తుంది. ఇవి అయితే సెట్‌లో ఉన్నాయి. అంటే అన్ని సైజెస్‌లో ఉన్నాయి. ఈ సైజెస్ మొత్తం ఒక సెట్ లాగా తీసుకోవచ్చు. లేదు అంటే ఏది కావాలంటే అది సెపరేట్‌గా కూడా తీసుకోవచ్చు. ఇవైతే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని సైజెస్‌లలో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా మందంగా కూడా ఉన్నాయి.
ఒకవేళ మనం రైస్ కుక్ చేసుకున్నా, ఏదైనా ఫ్రై చేసుకున్నా, కర్రీ చేసుకున్నా కూడా అడుగంటకుండా అయితే ఉంటాయి. ఇందులో కూడా మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఎంత ఫ్యాక్టరీ అయినా కూడా కొన్ని కొన్ని అయితే కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాయి. అంటే కొంచెం పల్చగా ఉంటాయి. అడుగు మందంగా లేకుండా పల్చగా వస్తూ ఉంటాయి. ఫ్యాక్టరీ అయినా కూడా కొన్నైతే అలా పల్చగా వస్తాయి. చెక్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి రూ. 485 మనం సారె డబ్బాలుంటాయి కదా! అవన్నమాట. సైజెస్ కూడా మెన్షన్ చేశారు. నంబరు 4, 3, 2 అలా అయితే మెన్షన్ చేసి పెట్టారు. ఇందులో అయితే నేను వెతుకుతున్నాను. ఏ సైజ్ బావుంది ఏంటి అనేది. ఈలోపు అయితే మీరు ఇవి కూడా చూసేయండి. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్న టిఫిన్స్ అయితే ఉన్నాయి. పెద్ద తీసుకున్నప్పుడైతే దీంట్లో చాలా పలచగా అనిపించింది. చాలా కాదండి, కొంచెం పలచగా అనిపించింది. రూ. 490 కానీ అడుగు కొంచెం పలచగా అనిపించింది. అది కాకుండా నేను మిగతా సైజెస్ అయితే తీసుకున్నాను. నేను చెక్ చేసి చూస్తున్నాను అడుగు ఎలా ఉంది అని చెప్పేసి. కొంచెం అడుగుకు ప్రెస్ చేస్తే మనకి అటు ఇటు కదిలి సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చినప్పుడు పలచగా ఉందని అర్థం. మనం ఇలా కొంచెం ప్రెస్ చేసినప్పుడు అది ఎటు సౌండ్ రాకుండా ఉంది అంటే ఎక్కువ మందంగా ఉంది, క్వాలిటీ బావుంది అని అర్థం. అలా నేను చెక్ చేసుకొని తీసుకుంటాను ఎక్కడైనా కూడా. అడుగు పలచగా ఉంటే మాత్రం అది కుక్ చేయడానికి అంత ఎక్కువగా యూజ్ అవ్వదు. నార్మల్‌గా మనం ఏదైనా పోసి పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కుకింగ్ చేసుకోవడానికి మాత్రం అది యూజ్ అవ్వదు. సర్వింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత చిన్న చిన్నవనే కాదు పెద్ద బౌల్స్ కూడా ఉన్నాయి. సైజుని బట్టి ఉన్నాయి. కొన్నిటికైతే కేజీ లెక్క ప్రైజెస్ మెన్షన్ చేశారు. కేజీకి అంటే ఒక ఐటెమ్ ఉంటే ఆ ఐటెమ్‌కి హాఫ్ కేజీ ఉందనుకోండి, 170 ఉంటే దాంట్లో హాఫ్ రేట్. హాఫ్ కేజీకి ఎంత వెయిట్‌కి ఎంత ప్రైస్ పడుతుందో ఆ రేట్ అనమాట. అంటే మేము కొన్ని చూసినప్పుడు ప్రైస్ బౌలేమో చిన్నగా ఉంది. ప్రైసేమో 170 ఉంది. అక్కడున్న వాళ్ళని అడిగితే దీని ప్రైస్ 170 కాదు. ఎంఆర్‌పీ అని పెట్టేసి ఆగ్రోమెక్ వాళ్ళ ప్రైస్ అని మెన్షన్ చేస్తేనే దాని ప్రైజు. లేదు అని నార్మల్‌గా పెడితే పర్ కేజీ అని దాని ముందు ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి అని చెప్పారు. ఇవన్నీ కూడా కుకింగ్ వెజిల్సే అండి. బార్డరు బయటికి మాత్రం కాపరొచ్చింది. కొన్నిటికి బాటమ్ కాపరొచ్చింది. కొన్నిటికైతే బార్డరు కాపరొచ్చింది. ఇంకా ఇక్కడ కూడా సెట్స్ అయితే ఉన్నాయి. సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి. కుకింగ్ బౌల్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా 700కి సెట్, 200కి సెట్, 300కి ఒక బౌలు అలా అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపించేవి కూడా 300, 400లో కూడా ఇవి వచ్చేస్తున్నాయి. విత్ లిడ్‌తో అయితే 500 ఆ రేంజ్‌లో ఉన్నాయి. లిడ్ లేకుండా ఇందాక మనం చూసినవైతే 299, 399 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇక్కడ విత్ లిడ్‌తో కూడా మంచి క్వాలిటీనే ఉంది. ఇందులో కూడా కొన్ని కాపర్ కోటింగ్ ఉన్నాయి కింద వైపు, కొన్ని నార్మల్‌గా ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్లేట్సు. ఇవి పర్ కేజీ రూ. 270. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కూడా పర్ కేజీ ప్రైజే రూ. 370. ఒక్కొక్క ప్లేటు దాన్ని బట్టి పర్ కేజీ మెన్షన్ చేశారు. నార్మల్‌గా కేజీకైతే 2 ప్లేట్స్ అలా వస్తాయి. కొంచెం మందంగా ఉన్నాయి. నార్మల్‌వి అయితే 3, 4 కూడా వస్తాయి. ఇంకా ఇక్కడ చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్ ఉంటాయి కదా! ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎంఆర్‌పీ ప్రైజు ఆగ్రోమెక్ ప్రైస్ 2 అయితే మెన్షన్ చేసి పెట్టారు. అంటే ఇంత ఎంఆర్‌పీ ఉన్న ఐటెమ్స్‌కి ఈ ప్రైస్‌కొస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే అక్కడున్న వాటన్నిటికి ఒకటే స్టాండ్ మీద పెట్టారు. మనం అవి చూసి చెక్ చేసుకొని తీసుకోవడమే. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ! నార్మల్‌గా మనం సర్వ్ చేసుకునే ట్రేసు, బౌల్స్, ప్లేట్స్ అన్ని రకాలైతే ఉన్నాయండి. అన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ 20, 30 ఆ రేంజ్‌లో నుంచి కూడా ఉన్నాయి చిన్న చిన్న బౌల్స్ అయితే. ఇంకా ఇక్కడ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ప్లేట్స్‌లలో కూడా కొంచెం డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి. ఇది 320 రూపీస్‌కి 6 గ్లాసెస్ అండి. ఈ గ్లాసెస్ మనం వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా! 200 ఎంఎల్ వాటర్ అయితే పడతాయి. ఇంకా కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. చిన్న గ్లాసెస్ కూడా 6 కలిపి 199కి లేదంటే 129కి ఆ రేంజ్‌లో కూడా 2 రకాలుగా అయితే ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి మనం ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే ప్లేట్స్ లాగా యూజ్ చేస్తాము. మన కిచెన్‌లోకి కూడా మన ఇంట్లోకి కూడా బాగా యూజ్ అవుతాయి. మనం టిఫిన్ ప్లేట్స్ లాగా లేదంటే లంచ్ ప్లేట్స్‌కి ఇవైతే బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇక్కడ సెపరేట్‌గా కొంచెం పెద్ద గ్లాసెస్ అండి. గ్లాసెస్‌లో కూడా కొన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. కింద ఇంకా చిన్న చిన్న ప్లేట్స్, పెద్ద పెద్ద ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయండి. ప్లేట్స్ అయితే మాత్రం వెయిట్‌ని బట్టి ఉన్నాయి. ఐటెమ్‌ని బట్టి కాకుండా వెయిట్‌ని బట్టి ఉన్నాయి. వెయిట్‌ని బట్టి ఉన్నవే ఎక్కువ క్వాలిటీ ఉన్నాయి. ఐటెమ్‌ని బట్టి కాకుండా ప్లేట్స్ విషయంలో లేదంటే ఈ గ్లాసుల విషయంలోకొచ్చినప్పుడు ఐటెమ్‌ని బట్టి తీసుకున్నవి వాటికంటే వెయిట్ ఉన్నవైతే ఎక్కువ క్వాలిటీ ఉన్నాయి.
చూడండి ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ మనం చట్నీకి లేదంటే కర్రీకి యూజ్ చేసుకునే బౌల్స్ ఉంటాయి కదా! అవైతే చాలా రకాలు ఉన్నాయండి. చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్. పైన కూడా కొన్ని డిజైనర్ ప్లేట్స్ అయితే ఉన్నాయి. కొంచెం అంటే నార్మల్‌గా మనం ప్లేట్స్ ప్లెయిన్‌గా చూస్తాం కదా! అలాంటి వాటిలలోనే ప్లేట్స్‌లలోనే కొంచెం ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఎక్కువగా ప్లేట్స్ చిన్న చిన్న బౌల్స్ అయితే ఉన్నాయి. టిఫిన్ ప్లేట్స్ అండి. కింద ఉన్నవి మొత్తం టిఫిన్ ప్లేట్స్. పైన ఉన్నవి కూడా చట్నీకి లేదంటే కర్రీకి యూజ్ చేసుకునే బౌల్స్. ఇక్కడ ఫ్లాట్ 50% డిస్కౌంట్ అని పెట్టారు. కానీ కొన్ని బ్రాండ్స్‌కి మాత్రమే అండి. అక్కడ కంచన్ ప్లేట్స్ అని పెట్టారు. ఆ ప్లేట్స్ వరకు మాత్రమే 50% డిస్కౌంటు. మనం బియ్యం పోసుకుంటాం కదా! ఆ డబ్బాలు 2725 అండి. 2725 రూపీస్. పెద్దది ఇది. చాలా మందంగా ఉంది. వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆ డబ్బా వెయిటే చాలా ఉంటుందండి. 6 కేజీస్ అలా ఉంటుంది డబ్బా వెయిటే. అందులో చిన్నవి కూడా ఉన్నాయి. మనకి ఇంత పెద్దది అవసరం లేదు అనుకుంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు. చిన్నవి కూడా ఉన్నాయి. అవి కూడా 600, 700 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇంకా ఆపోజిట్‌లో మనకు స్టీల్ క్యాన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండీ! ఇవన్నీ కూడా మనం సారె డబ్బాల్లాగా యూజ్ చేసుకోవడానికి ఇంట్లోకి కానీ లేదంటే మనం ఎవరికైనా పెట్టడానికి కానీ బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా అయితే పెళ్లి సామాన్లు తీసుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒక చిన్న డబ్బా. మనకి ఇంత పెద్దదొద్దు అనుకుంటే మనం చిన్నది కూడా తీసుకోవచ్చు. ఇంకా అందులో కూడా సైజెస్ ఉన్నాయి. కొంచెం మీడియం సైజులో కూడా ఉన్నాయి. ఈ బాక్స్ వచ్చేసి 140 రూపీస్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. నార్మల్‌గా లంచ్ బాక్స్ అలా యూజ్ అవుతుంది. కొంచెం ఎక్కువగా పెద్ద పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది లంచ్ బాక్స్ లాగా. ఇవన్నీ కూడా స్టీల్ డబ్బాలండి. ఇంకా ఇక్కడ చిన్న సర్వింగ్ బౌల్ ఉంది. ఇది మనం హోటల్‌లో రెగ్యులర్‌గా చూస్తుంటాము కాపర్ బౌలు. ఇదొచ్చేసి 65 రూపీస్. ఇందులో 55 రూపీస్, 75 రూపీస్ ఆ రేంజ్‌లో కూడా ఉన్నాయి. మొత్తం కలిపి అక్కడ పెట్టారు. ఇవి ఆయిల్ క్యాన్స్ ఆయిల్ వేసుకుంటాం కదా! ఆయిల్ క్యాన్స్ స్టీల్‌వి పైన కనిపిస్తున్నాయి కదా! అవి కూడా కొంచెం పెద్దవి. పెద్ద క్యాన్స్ అనమాట. నార్మల్‌గా మనం ఏదైనా సర్వ్ చేసుకొని హ్యాండిల్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఏదైనా పెద్దగా కుక్ చేసుకున్నప్పుడు ఇదొచ్చేసి 220 రూపీస్. ఇక్కడ కొంచెం పెద్దవి ఉన్నాయి. సైజుని బట్టి కూడా ప్రైజెస్ ఉన్నాయి. అంటే నేను అంచనా కోసమని చిన్నవి చూపిస్తున్నాను. పెద్దవైతే ఇంకా కొంచెం దానికన్నా ఎక్కువ ప్రైస్ ఉంటాయి. నార్మల్‌గా మనం ఒక అంచనా వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేనైతే ఒక డిజైన్‌లో ఒక ఐటెమ్ ప్రైస్ చెప్తున్నాను. మిగతా అంటే ఆ డిజైన్‌లో పెద్ద సైజెస్ ఉంటాయి కదా! దాన్ని బట్టి మనకి ఒక అంచనా వస్తుంది అని చెప్పేసి ఇవి కూడా చిన్న చిన్న డబ్బాలండి. కిచెన్‌లోకి బాగా యూజ్ అవుతాయి. పోపులు వేసుకోవడానికి లేదంటే పప్పు గిజ్జలు వేసుకోవడానికి యూజ్ అయ్యే స్టీల్ డబ్బాలు. ఇంతకుముందు పాతకాలం నాటి కిచెన్ అయితే నాకు బాగా గుర్తొస్తుంది. ఒకప్పటి కిచెన్‌లో ఎక్కువగా ఇవే యూజ్ చేసేవాళ్ళు ఈ డబ్బాలే. అవి చూసిన ప్రతిసారి ఇంకా వీడియో రివ్యూ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఆ కిచెనే పాతకాలంలో అంటే ఒకప్పుడు అమ్మమ్మల కిచెన్, అమ్మల కిచెన్ ఉంటుంది కదా! వాళ్ళ కిచెన్‌లే గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మన కిచెన్‌లో మొత్తం ప్లాస్టిక్‌తో నింపేసాం కానీ అప్పుడైతే కిచెన్ అంటే ఇలా స్టీల్ సామాన్లతో బాగా నిండిపోయి ఉండేది. ఇక్కడ కూడా పెద్ద పెద్ద టిఫిన్‌లు మనం రెగ్యులర్‌గా సర్వ్ చేసుకుంటాం కదా! క్యాటరింగ్ వాళ్ళ దగ్గర లేదంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు క్యాటరింగ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా అవి. ఇంకా ఏ ఫ్లోర్‌లో ఏమున్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారండి. ఇది స్టెప్స్ దగ్గర లిఫ్ట్ పక్కకి ఉంటుంది. లిఫ్ట్‌లో కూడా ఉంటుంది. ఏ ఫ్లోర్‌లో ఏదుందని చెప్పేసి. మనమైతే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాము. డైరెక్ట్‌గా థర్డ్ ఫ్లోర్‌కైతే వెళ్ళిపోదాము. సెకండ్ ఫ్లోరు ఇంకా యూనిట్ 2 అనేది మీకు పార్ట్ 2లో చూపిస్తాను. ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్‌కి వెళ్దాము. థర్డ్ ఫ్లోర్‌లో అయితే ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఓవరాల్‌గా ఇదైతే సెకండ్ ఫ్లోరు. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్‌కి వచ్చేసాము. థర్డ్ ఫ్లోర్‌లో కూడా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. కానీ స్టార్టింగ్‌లో లిఫ్ట్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే అన్ని బ్రాండెడ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. కిచెన్ ఐటెమ్స్ ఉంటాయి, స్టీల్ ఐటెమ్స్ ఉంటాయి అనుకుని వెళ్ళాము. అయితే స్టీల్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ మొత్తం కూడా అన్ని బ్రాండ్స్ ప్రమోషన్స్ అనమాట. అంటే ప్రమోషన్స్ అంటే సేల్ కూడా ఉంది. వేరే వేరే బ్రాండ్స్‌వి. నాన్ స్టిక్ ఐటెమ్స్, స్టీల్ ఐటెమ్స్ అన్ని రకాల వెజిల్స్ ఉన్నాయి. కానీ ఇందులో కన్నా బయట తక్కువ అనిపించింది ఈ బ్రాండ్ ఐటెమ్స్ అయితే. అన్ని రకాల బ్రాండెడ్ ఐటెమ్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. స్టీలు, అల్యూమినియం, నాన్ స్టిక్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇవి కూడా కొంచెం ప్రైస్ అయితే ఆగ్రోమెక్ ప్రైస్ స్టిక్కరే వేశారు. కాకపోతే కొంచెం ఎక్కువ ప్రైజే అనిపించింది నాకు. బయటతో పోల్చుకుంటే ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయనిపించింది. కానీ ఇక్కడి వరకు వచ్చి ఇలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం కంటే మంచి క్వాలిటీ ఉన్న స్టీల్ ప్రొడక్ట్స్ తీసుకోవడం చాలా బెటర్ అనిపించింది. అందులోనూ నేనొచ్చింది స్పెషల్‌గా అయితే స్టీల్ ఐటెమ్స్ తీసుకోవడానికే. మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఇవి కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పడానికి ఈ వీడియో అయితే కొంచెం పైన పైన అయితే చూపిస్తున్నాను.
ఓవరాల్‌గా ఒకసారి చూడండి ఏమున్నాయనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకోవచ్చు అనే ఐడియా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఓన్లీ స్టీల్ మాత్రమే కాదు. ఇలాంటివి నాన్ స్టిక్ ఐటెమ్స్, బ్రాండెడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి అనే ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేనైతే ఓవరాల్‌గా చూస్తానని చెప్పేసి ఇది ఒక 2 మినిట్స్ వీడియో అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను వీడియో తీసేటప్పుడు మీకు ప్రైజెస్ కూడా కనిపించి ఉంటాయి. మీరు కూడా కంపేర్ చేసుకోవచ్చు. బయట కన్నా కూడా బెటర్ అనిపిస్తే మాత్రం ఇక్కడికొచ్చినప్పుడు అన్నీ కూడా ఒకే చోట తీసుకోవచ్చు. ఇంకా నాన్ స్టిక్ సెట్స్ ఉంటాయి కదండీ! 3 పీస్ సెట్స్, స్టీల్ సెట్స్ అలా కూడా సెట్స్ వైస్‌గా పెట్టారు. ఇంకా ప్రైస్ కూడా సెపరేట్‌గా మెన్షన్ చేసి పెట్టారు. ఈ మామూలుగా గుంత పొంగనాలు చేసుకుంటారు కదా! అది, చిన్న కడాయి, ఫ్రై ప్యాను, ఇంకా టోస్ట్ చేసుకోవడానికి వీలయ్యేలాగా ఇలా రకరకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రైజెస్ కూడా దేనికి దానికి స్టిక్కర్ వేసి పెట్టారు. ఆల్రెడీ మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను. ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా చూపించాను. ఇదొచ్చేసి సెకండ్ ఫ్లోర్‌లో చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి సెకండ్ ఫ్లోర్ మొత్తం ఒక సెపరేట్‌గా వీడియో అయితే చేశాను. అది కూడా చాలా మంచిగా ఉందండి. చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్. అందరికీ నచ్చే కలెక్షన్స్. అంత బావున్నాయి. వీడియో చాలా లెంత్ అవుతుంది. అవన్నీ స్పెషల్‌గా సింగిల్‌గా చూపించాను. అవన్నీ లెంత్ అవుతుందని చెప్పేసి దాన్ని మాత్రమే సెపరేట్ చేశాను. పార్ట్ 2లో అదొస్తుంది. ఇన్ని సార్లు చెప్తున్నాను అంటే అంత బావుంది కాబట్టి అన్ని సార్లు చెప్తున్నాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. 2 డేస్‌లో ఆ పార్ట్ 2 వీడియో కూడా పోస్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ బ్రాస్ ఐటెంలో కుక్కరు. నార్మల్‌గా మనం కుక్కర్స్ అన్ని స్టీల్ ఇలా చూస్తాం కదా! ఇదొచ్చేసి బ్రాస్ ఐటెము. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. చిన్నవి, పెద్దవి. కొన్ని వెజిల్స్ కూడా ఉన్నాయండి. ఇంకా ఇవైతే బ్రాండెడ్ ఐటెమ్స్ కాదు. ఇక్కడి నుంచి నార్మల్‌గా ఆగ్రోమెక్ వాళ్ళయి అనమాట. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెమ్సే. ఇవన్నీ మనం గిన్నెలుంటాయి కదా! స్టీల్ గిన్నెలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే లోపల సైడు అల్యూమినియంతో కోటింగ్ అని చెప్పారు. బయట వైపు మాత్రం బ్రాస్ ఐటెమ్స్. ఇందులో కూడా ప్రైజెస్ కూడా సెపరేట్‌గా ఉన్నాయి సైజుని బట్టి. చిన్న సైజ్‌కి ఒక ప్రైజు, పెద్ద సైజ్‌కి ఒక ప్రైజ్ అలా ఉన్నాయి. ఇవి రెగ్యులర్‌గా పూజకి యూజ్ చేసుకునేవంట. 330 రూపీస్. లోపల సైడ్‌కి బ్రాస్ ఐటెమ్ లేకుండా అల్యూమినియం కోటింగ్ ఉన్నవైతే కుక్ చేసుకోవచ్చు. లోపల బయటికి కూడా బ్రాస్ ఉన్న ఐటెమ్ అయితే లోపల కుక్ చేసుకోవడానికి ఎక్కువ యూజ్ అవ్వదు. ఓన్లీ ప్రసాదం ఇలాంటివి కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడానికే ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్పారు. ఇక్కడైతే సెట్‌కే ఉందండి. కానీ ప్రైజెస్ మాత్రం ఏ బౌల్‌కి ఆ బౌలే సెపరేట్ ప్రైస్. మనం ఎన్ని బౌల్స్ తీసుకుంటే అన్ని బౌల్‌కి ప్రైస్ అయితే వేస్తారు. సెపరేట్‌గానే ఉంది. స్టార్టింగ్ అయితే 110 నుంచే ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైజెస్ బ్రాస్ ఐటెమ్‌లో. బ్రాస్ ఐటెమ్‌లో ఇంకా గరిటెలు కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి 175 రూపీస్. చాలా అంటే చాలా థిక్‌నెస్ అయితే ఎక్కువగా ఉంది. చూడటానికి నార్మల్‌గా కనిపిస్తుంది కానీ థిక్‌నెస్ మాత్రం చాలా ఉంది. వెయిట్ కూడా చాలా వెయిట్ అయితే తెలుస్తుంది మనం పట్టుకొని చూసినప్పుడు. ఇది కూడా ఇంకొక రకం అనమాట. ఇందాక మనం చూసాం కదా! దానికన్నా కూడా కొంచెం పెద్దది. కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా! 200 అబోవ్ అలా ఉంది దాని ప్రైసు. ఇంకా మొత్తం కూడా ఇక్కడ థర్డ్ ఫ్లోర్‌లో స్టీల్ వెజిల్స్. ఫస్ట్ ఫ్లోర్‌లో స్టీల్ వెజిల్స్ తీసుకున్న వాళ్ళకి థర్డ్ ఫ్లోర్‌లో క్యాప్స్ కూడా ఉంటాయి. అంటే లిడ్స్ ఉంటాయి కదా! ప్లెయిన్ ప్లేట్స్ లాంటి లిడ్స్. అలాంటివన్నీ కూడా థర్డ్ ఫ్లోర్‌లో ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో పెద్ద పెద్ద లిడ్స్ అయితే లేవు. వాళ్ళని అడిగితే వాళ్ళు థర్డ్ ఫ్లోర్‌కెళ్ళమని చెప్పారు. థర్డ్ ఫ్లోర్‌లో లిడ్స్ ఉన్నాయి. వాటికి పేర్ చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ స్టీల్ గిన్నెలు కూడా ఉన్నాయండి. ఇదొచ్చేసి 410 రూపీస్. ఇవి చాలా మందంగా ఉన్నాయి. కొన్నైతే ఫ్లాట్ బేస్‌తో ఉన్నాయి. అవి ఇండక్షన్ బేస్ అని చెప్పారు. కొన్నిటికి ఇండక్షన్ బేస్ లేకున్నా కూడా మందంగా ఉన్న వెజిల్స్ ఏవైతే ఉంటాయో మనం ఇండక్షన్ స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవచ్చు. స్టీల్‌లో ఎక్కువ మందంగా ఉన్నవి మనం సెలెక్ట్ చేసుకుంటే ఇండక్షన్ స్టవ్ ఉంటుంది కదా! దాని మీద పెట్టి కుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ కొన్నిటికైతే కాపర్ బేస్ ఉన్నాయి. కొన్ని నార్మల్‌గా ఉన్నాయి. ఈ స్టీల్ క్రాఫ్ట్ అని ఉంది కదండీ! ఈ బ్రాండ్‌లో 50% డిస్కౌంట్ అయితే ఉంది. ఫ్లాట్ 50% డిస్కౌంట్ అని చెప్పారు. ప్రైస్ అయితే ఎక్కువగా ఉందేంటి ఇంత చిన్నదానికి ఎక్కువ ప్రైస్ ఉంది అని మేము అడిగాము. అడిగితే దాంట్లో 50% డిస్కౌంట్ ఉంది మేడం ఆ బ్రాండ్‌లో అని చెప్పారు. చిన్న బౌల్‌కే 750 రూపీస్ అలా ఉంది. ఇది చూడండి చాలా వెయిట్ అయితే ఉంది ఈ వెజిల్. ఇది 2450 రూపీస్. కానీ చాలా వెయిట్ అయితే ఉంది. బిర్యానీ చేసుకున్నా కూడా అడుగంటది అంత వెయిట్ తోటుంది. నార్మల్‌గా దాని ఎంఆర్‌పీ ప్రైస్ అంతే. దాని ప్రైస్ కూడా అంతే. దాంట్లో అయితే ఆఫర్స్ అయితే లేదు. ఇలా అయితే ఫ్లాట్‌గా ఉంది చూసారు కదా అడుగు. ఇలాంటి ఫ్లాట్ వాటినైతే
ఎక్కువగా కుకింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇండక్షన్ బేస్ కూడా లేదు దానికి. అయినా కూడా ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేసుకోవచ్చు. అంత మందంగా ఉంది. అలాంటివి మనం రెగ్యులర్‌గా మీరు కూడా యూజ్ చేసే ఉంటారు. ఇండక్షన్ బేస్ లేకున్నా కూడా ఇండక్షన్ స్టవ్ మీద ఇలాంటి వెజిల్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇండక్షన్ బేస్ వెజిల్స్ కూడా ఉన్నాయి స్టీల్‌లో అయితే. ఈ స్టీల్‌లో సెట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నార్మల్‌గా సర్వింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. కుకింగ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. 1545 రూపీస్ ఉంది. ఆ బ్రాండ్‌లో ప్రైసు. ఇవి సర్వింగ్‌కి యూజ్ చేసుకునే బౌల్స్ కొంచెం వెడల్పుగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇదొచ్చేసి కడాయి. స్టీల్ కడాయిలు. స్టీల్‌లో కూడా మందంగా ఉన్నాయి. కుక్ చేసుకునేటప్పుడు అడుగంటకుండా కూడా ఉంటాయి. మామూలుగా రెగ్యులర్‌గా మనం బయట చూసినప్పుడు నేనైతే బయట చూసినప్పుడు నాకు కొంచెం పల్చటి కడాయాలే కనిపించాయి స్టీల్‌లో. ఇవైతే మాత్రం చాలా మందంగా ఉన్నాయి. కుక్ చేసుకునేటప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా కుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వెజిల్స్ తెచ్చుకొని యూజ్ చేసి ఆ తర్వాత నేనైతే ఈ స్టీల్ కడాయిల్లో రివ్యూ అయితే ఇస్తున్నాను. స్టీల్ కానీ ఇంతకుముందు మీరు చూసిన కొన్ని పెద్ద గిన్నెలు కానీ వాటిలల్లో రివ్యూ అయితే నేను ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాతే ఈ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద అల్యూమినియం గిన్నెలైతే ఉన్నాయి. ఫంక్షన్స్‌లోకి, పెళ్ళిళ్ళకి వంట చేసుకుంటాం కదా! అలాంటి పెద్ద పెద్ద గిన్నెలు. ఇవి మామూలుగా క్యాటరింగ్ చేసుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి. మనం కూడా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి గిన్నెలు బాగా యూజ్ అవుతాయి. బయట ఫంక్షన్ హాల్ నుంచి తెచ్చుకోవడం లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లోనే చేసుకోవాలి మన వరకు అనుకున్నప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. ఇవైతే వెయిట్‌ని బట్టి ప్రైస్ అని చెప్పారు. కొన్నిటికైతే స్టిక్కర్ వేశారు. నార్మల్‌గా అవైతే వెయిట్‌ని బట్టి అని చెప్పారు. ఇక్కడ కూడా సర్వింగ్ బౌల్స్ ఉంటాయి కదా! అలాంటివున్నాయి. సర్వింగ్ బౌల్స్ లాంటివున్నాయి. కడాయిలు చూడండి. ఇందులో రకరకాలున్నాయి. కింది సైడ్ కొన్నిటికి కాపర్ కోటింగ్ ఉంది. కొన్నిటికేమో ప్లెయిన్‌గా ఉంది. ప్లెయిన్‌గా ఉన్నవైనా, కాపర్ కోటింగ్ ఉన్నవైనా కూడా క్వాలిటీ మాత్రం చాలా బావుందండి. ఇదొచ్చేసి 315 రూపీస్, 315 రూపీస్. కొంచెం పెద్దదైతే 415 రూపీస్. ఇది 415 రూపీస్. ఇంతకుముందు మీకు చూపించిందయితే 315 రూపీస్, 310 రూపీస్. ఇదొచ్చేసి 410 ఉంది. 415 అనుకున్నాను. 410 రూపీస్ ఉంది. ఇందులోనే కొంచెం డిఫరెంట్‌గా అంటే అడుగుకి కోటింగ్ లేనివైతే అవి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. 350, 450 ఆ రేంజ్‌లో ఉన్నాయి. దీనికన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి. చూడండి ఇవైతే పర్ కేజీ అని మెన్షన్ చేశారు. పర్ కేజీ 490 రూపీస్ అంట. ఇది దాదాపుగా ఒక 2 కేజీస్ అలా ఉంటుంది. ఇదైతే వెయిట్ తక్కువగానే ఉంది. కానీ ఇంతకుముందు చూసినవైతే ఇవైతే మాత్రం చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంటాయి. అవి కొంచెం తక్కువ ప్రైస్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి హండీస్ ఉంటాయి కదా! బిర్యానీ కుక్ చేసుకునేవి. ఇవి కూడా అల్యూమినియమే అండి. నార్మల్‌గా స్టీల్ అనుకుని దగ్గరికి వెళ్ళాను. కానీ ఇవి కూడా అల్యూమినియమే. ఇది పర్ కేజీ వచ్చేసి 520 రూపీస్‌కి పర్ కేజీ. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. చిన్న దగ్గర నుంచి పెద్ద వాటి వరకు ప్రతి సైజ్ అయితే ఉంది. 520 రూపీస్‌కి కేజీ. కొంచెం వెయిట్‌గానే ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా కొన్ని అల్యూమినియం మాత్రమే కాకుండా ఇంకొన్ని నాన్ స్టిక్‌లో కూడా ఉన్నాయి. అవి కూడా బిర్యానీకి అలా వాటికి బాగా యూజ్ అవుతాయి. ఇది 1450. ఇదొచ్చేసి రూ. 1150. ఇలా ఒక్కొక్కటి ప్రైస్ అయితే పెట్టారు. డైరెక్ట్‌గా ప్రైస్ మెన్షన్ చేసి పెట్టారు. ఇవి వెయిట్ పరంగా కాకుండా ప్రైజే డైరెక్ట్‌గా మెన్షన్ చేశారు. బయటికి నార్మల్‌గా ఉంది. కోటింగ్ వచ్చి లోపల మాత్రం ఇవి అల్యూమినియం వెజిల్స్ అండి. ఇది 899. కిందికొచ్చే కొద్దీ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. సైజుని బట్టి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అన్నిటి ప్రైజెస్ కాకుండా అందులో ఒక సైజ్ ప్రైస్ చెప్తే పెద్దవి ఎంతుంటాయి, దానికన్నా పెద్దవి ఎంతుంటాయి, చిన్నవి ఎంతుంటాయి అనేది ఒక ఐడియా వస్తుంది కదా! అందుకోసమని ఒకదాని ప్రైస్ అయితే నేను మీకు మెన్షన్ చేసి చెప్తున్నాను. ఇవన్నీ కూడా అల్యూమినియం వెజిల్స్ అండి. కుక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా! అలాంటివి. అందులోనే ఇవి కొంచెం వేరే డిఫరెంట్ షేప్స్. దీంట్లో కూడా ఇడ్లీ కుక్కర్లు, ఇడ్లీ ప్లేట్స్ వచ్చి లోపల గిన్నెలొస్తాయి కదా! ఇడ్లీ గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక ఒక డిజైన్ అనమాట. ఇడ్లీ కుక్కర్‌లలోనే ఒక డిజైను. 510 రూపీస్. కుక్కర్ అంటే విజిల్ అయితే రాదండి. నార్మల్‌గా ఇడ్లీ గిన్నెలుంటాయి కదా! అలాంటివే. ఇంకా చిన్న వాటికైతే ఇంకా కొంచెం తక్కువ ప్రైజే ఉంది. 310, 320 ఆ రేంజ్‌లో కూడా ఉంది. ఇంతకుముందు మనం ఫస్ట్ ఫ్లోర్‌లో చూసాం కదండీ! అలాంటివి ఇక్కడ అల్యూమినియంలో ఉన్నాయి టిఫిన్ డబ్బాలు. ఇంకా మూతలు మనం సెపరేట్‌గా తీసుకుంటాం కదా! బౌల్స్ తీసుకున్న తర్వాత వాటికి సెపరేట్ ప్రైజెస్ ఉంటాయి. మూతలకు కూడా సెపరేట్ ప్రైజెస్ ఉంటాయి. ఏ బౌల్ కావాలో దానికి మ్యాచ్ అయ్యే మూతలు సెపరేట్‌గా తీసుకోవాలి. లేదు మనకు ఒకటే
క్యాప్స్ కావాలి అనుకుంటే అవి కూడా ఇస్తారు. బయటికి అల్యూమినియం కోటింగ్, లోపల స్టీల్ కోటింగ్ ఉన్న వెజిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే నాన్ స్టిక్ లాగా కనిపించే బిర్యానీ హ్యాండీస్ అయితే లోపల కూడా నాన్ స్టిక్ ఉంటుందనుకున్నాను. బయటకి ఒకలాంటి కోటింగ్ కలర్ ఇచ్చారు. లోపల మాత్రం అల్యూమినియమే. కొంచెం మందంగా ఉంది బిర్యానీ కుక్ చేసుకోవడానికి కానీ, లేదంటే కొంచెం ఏదైనా రైస్ ఎక్కువగా కుక్ చేసుకున్నా కూడా అడుగంటకుండా ఉంటుంది. చాలా బాగున్నాయి అలాంటి వెజిల్స్ అయితే. ఇంకా ఇక్కడ మొత్తం కూడా టీ గిన్నెలు ఉంటాయి కదా, అందులో కొంచెం డిఫరెంట్ సైజెస్ తోటి ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టీలే అండి. ఇంతకుముందు ఒక బ్రాండ్‌కి 50% డిస్కౌంట్ ఉందని చెప్పాం కదా, సేమ్ అదే బ్రాండ్. ప్రైస్ కూడా 750 ఉంది. అంటే హాఫ్ రేట్‌కి వస్తుంది. 750లో హాఫ్ రేట్‌కి వస్తాయి. ఇక్కడ మొత్తం కూడా ఇంతకుముందు చూసిన వాటికన్నా కూడా కొంచెం మీడియం సైజులో ఉన్న గిన్నెలైతే ఉన్నాయి అల్యూమినియంలో. పెద్ద పెద్ద వంటలు చేసుకోవడానికి వీలయ్యేలాగా. ఇక్కడ బూందీ గరిటె ఉంది. అది కూడా నేనైతే ఒకటి తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను, ఎంతెంత ప్రైస్ పడ్డాయి అనేది కూడా సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. అది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ స్టీల్‌లో కడాయి కూడా ఉంది. ఒక వేరే డిజైన్ కడాయి, అంటే మామూలుగా ఒక సింగిల్ లిడ్ వచ్చే కడాయి. ఈ లైన్ మొత్తం ఐరన్ అండి, కాస్ట్ ఐరన్ ఐటెమ్స్. ఈ ఈ పెన్నం వచ్చేసి 1000 రూపీస్. కాస్ట్ ఐరన్‌లో సింగిల్‌గా పట్టుకునేది కొంచెం, కాకపోతే ఏదైనా కూడా అది కాలుతుంది. ఐరన్ కాబట్టి మనకు వేరే హ్యాండిల్ ఏం లేదు, ఐరన్ హ్యాండిలే ఇచ్చారు. ఇవి వచ్చేసి పర్ కేజీ అండి. కేజీ 170 రూపీస్, 190 రూపీస్ అలా ఉన్నాయి ఒక్కొక్కటి. అంతకు మించి అయితే ఎక్కువ ప్రైజెస్ అయితే లేవు. వెయిట్ కూడా 2 కేజీస్, అంటే పెద్ద కడాయి తీసుకుంటే మాత్రం 3 కేజెస్ అలా ఉంటుంది. మీడియం కడాయి తీసుకుంటే 2 కేజెస్ అలా ఉంటుంది. చూడండి ఓవరాల్‌గా షాప్ ఎంత మంచి లుకింగ్ అయితే ఉందో. ఇవి కూడా ఐరన్ ప్యాన్సే. కాకపోతే ఇవి కొంచెం వెయిట్‌ని బట్టి ప్రైస్ పెట్టారు. ఈ కాస్ట్ ఐరన్‌కి మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు. ఇదొచ్చేసి 999 రూపీస్. ఇంకా ఇక్కడ కొంచెం పెద్దది కనిపిస్తుంది కదా, అదొచ్చేసి 1500 రూపీస్. ఇలా ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్కటి పెట్టారు. కానీ బయట కన్నా కూడా చాలా రీజనబుల్ అనిపించింది. చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది. ఇది 1110 రూపీస్. ఇంకా కొంచెం పెద్దదుంది. అదొచ్చేసి 1500 రూపీస్‌లో ఉంది ప్రైసు. వేరే వెబ్‌సైట్‌లలో కూడా నేను కాస్ట్ ఐరన్ అయితే చూసాను, ట్రై చేశాను కొనడానికి. కానీ ఇక్కడున్నంత తక్కువ ప్రైస్‌కైతే లేదు. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఉంది. నేనైతే కాస్ట్ ఐరన్‌లో కూడా నేను ఆ ప్యాన్ తీసుకున్నాను. కాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఈ కడాయి కూడా తీసుకున్నాను. ఇది పర్ కేజీ 70 రూపీస్. ఇది ఓవరాల్‌గా 300 రూపీస్ అలా అయితే ప్రైస్ పడింది. స్టీల్ ప్లాంట్‌కి వచ్చినప్పుడైతే దాదాపుగా మనకి ఒక 3 హవర్స్ అయినా టైం పడుతుంది. మనం అవన్నీ చూసి సెలెక్ట్ చేసుకునేసరికి. సెలక్షన్‌లో టైం ఏం పట్టదు. కానీ అవంతా, అంటే అన్ని ఫ్లోర్‌లు చూడాలనిపిస్తుంది కదా, ఏ ఫ్లోర్‌లో ఏమున్నాయని. అవన్నీ తిరిగేసరికి ఖచ్చితంగా 2-3 అవర్స్ అయితే పడుతుంది. అంత టైం కుదుర్చుకొని అయితే రండి. ఇక్కడ బాక్సెస్ చూడండి. మెడిసిన్ బాక్స్ కింద కనిపించేది 280, 290 రూపీస్. ఇది వచ్చేసి చిన్న బాక్స్, అది 220 రూపీస్. ఇలా బాక్సెస్ సైజుని బట్టి ఉన్నాయి. ఒకప్పుడు చూసేది కదా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర విలేజ్‌లో, ఇలాంటి బాక్సెస్ మళ్ళీ ఇప్పుడైతే నాకు ఇక్కడ కనిపించాయి. ఇంట్రెస్టింగ్‌గా అనిపించి మీకు కూడా చూపించాను. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోలేదండి. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా ఖచ్చితంగా చూడండి. 2 డేస్‌లో పోస్ట్ అవుతుంది. 4th ఫ్లోర్‌లో మొత్తం ఎలక్ట్రికల్స్ ఐటెమ్స్ అనమాట. ఓవరాల్‌గా చూపించడానికి అనేసి నేనైతే వచ్చాను. జస్ట్ ప్రతి ఒక్కటైతే చూపించటం లేదు. ఇక్కడ ఏమున్నాయని చూపిస్తున్నాను. ఇదొచ్చేసి యూనిట్ 1 అండి. యూనిట్ 1లో ఏమున్నాయి, యూనిట్ 2లో థర్డ్ ఫ్లోర్‌లో ఏమున్నాయనేది సెకండ్ పార్ట్‌లో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సనత్ నగర్‌లో స్టీల్ ప్లాంట్ వీడియో ఆల్రెడీ పార్ట్ 1 చూసేశారు కదా, అలాగే పార్ట్ 2 అయితే ఈ వీడియోలో చూడండి. ఏ ఫ్లోర్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయని ప్రతి ఫ్లోర్‌కి స్టెప్స్ పక్కనైతే మెన్షన్ చేసి పెట్టారు. మన దగ్గర ఉన్న ఓల్డ్ సామాన్లకు కూడా వీళ్ళైతే ఎక్స్చేంజ్‌లో తీసుకుంటారు. అంటే దానికి ప్రైస్ ఇచ్చి ఆ ప్రైస్‌లో ఏదైనా మనం బై చేసుకోవచ్చు అనమాట, వాళ్ళు మనకిచ్చిన ప్రైస్‌లో. ఆ డీటెయిల్స్ అన్నీ పార్ట్ 1 వీడియోలో అయితే మెన్షన్ చేసి పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. ఎండ్ స్క్రీన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళి ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి. పార్ట్ 1 వీడియోలో స్టీల్ ఇంకా అల్యూమినియం ఐటెమ్స్‌లో ప్రతి ఒక్క ఐటెంకి ప్రైస్ మెన్షన్ చేసి మరీ పెట్టాను. ఇంకా పార్ట్ 2 వీడియోకి వచ్చేసి బ్రాస్ ఐటెం, దాంతో పాటుగా
జర్మన్ సిల్వర్, కాపర్ ఇంకా యూనిట్ 1లో కూడా ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో కొంచెం అయితే కవర్ చేశాను. అన్నీ కూడా చూడండి. ఇవొచ్చి దీపం కుందులు రూ. 90, రూ. 130, రూ. 113 ఇలా ఒక్కొక్కటి సైజుని బట్టి డిఫరెంట్ సైజుని డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి కూడా ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా ఒక్కొక్క ఐటెమ్ చూపిస్తే మీకు ప్రైస్ తెలుస్తుందని చెప్పేసి అలా చూపిస్తున్నాను. ఇదొచ్చేసి 195. ఇవన్నీ కూడా బ్రాస్ అండి. ఇత్తడి ఐటెమ్స్. వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇదొచ్చేసి కొంచెం పెద్దది దీపం. దాని ప్రైస్ వచ్చేసి 300 అబోవ్ ఉంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో మెన్షన్ చేసి ప్రైస్ అయితే పెట్టారు. ఓవరాల్‌గా ఒకటి మీకు చూపిస్తే మిగతా వాటి ప్రైస్ ఆటోమేటిక్‌గా మీకు అర్థమవుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. కొన్నిటి ప్రైజెస్ అయితే అంటే ఒకటే డిజైన్‌లో ఉన్నప్పుడు అన్నిటిని కాకుండా ఒక సైజ్ చూపిస్తే దానికన్నా పెద్దది ఎంత ఉంటుంది, చిన్నది ఎంత ఉంటుందని ఓవరాల్‌గా ఐడియా వస్తుందని చెప్పేసి ఇదొచ్చేసి రూ. 450, రూ. 490 అలా సైజెస్‌ని బట్టి ఉన్నాయి ఇందులో కూడా. రూ. 490 నుంచి మొదలుపెడితే దాదాపుగా 5000 వరకు కూడా ఉన్నాయండి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. పెద్ద దీపం కుందులు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్లేట్స్ నార్మల్‌గా మనం పూజ గదిలో పెట్టుకుంటాం కదా! ఆ ప్లేట్స్. ఇక్కడొచ్చేసి బౌల్స్‌కు మనం కుకింగ్ చేసుకొని ప్రసాదం ఇలాంటివి సర్వ్ చేసుకోవడానికి సంబంధించిన బౌల్స్. ఇవి కూడా ప్లేట్స్ అండి. బ్రాస్ ఐటమే ఇవి కూడా. స్టీల్ ఐటెమ్స్‌లలో కొన్నిటికి పర్ కేజీ అని మెన్షన్ చేసి పెట్టారు. కానీ ఇక్కడ నార్మల్‌గా అయితే ఐటెమ్‌ని బట్టి అయితే ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. ఇదొచ్చేసి రూ. 640 కలశం చెంబు ఉంటుంది కదా! అలా దీపం కుందులలో ఇది కూడా ఇంకొక డిజైను. దీని ప్రైస్ కూడా 750, 850 ఆ రేంజ్‌లలో ఉన్నాయి. ఈ కింద కూడా మనం కుకింగ్ చేసుకునే గిన్నెలుంటాయి కదా! ఆ సైజు గిన్నెలైతే ఉన్నాయి. దీపం కుందులలో చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎన్ని రకాలున్నాయో. ఇంకా కొన్ని దీపం కుందులకి బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి లక్ష్మీ రూపు స్టాండ్‌తో కూడా ఉన్నాయి. చూడండి స్టోర్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో. ఎన్ని రకాల ఐటెమ్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా బ్రాస్ ఇంకా జర్మన్ సిల్వర్ దాంతో పాటు కొన్ని కాపర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. బ్రాస్‌లో పెద్ద బిందెలు కూడా ఉన్నాయి. సారె డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి. మెయిన్‌గా కుందులు దీపం కుందుల విషయానికొస్తే మాత్రం అన్‌లిమిటెడ్ డిజైన్స్ అనైతే చెప్పుకోవచ్చు. దాంట్లో వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి లోటస్ డిజైన్ ఉంది. కింది సైడు కొన్ని బ్రాస్ ఉన్నాయి. కొన్నైతే రాగి రేకులు కూడా ఉన్నాయి. రెక్కలుంటాయి కదా! లోటస్ పెటల్స్ ఉంటాయి కదా! అవి కొన్ని రాగితో ఉన్నాయి. కొన్నైతే బ్రాస్‌తో ఉన్నాయి. కొన్ని మల్టీ కలర్‌గా కూడా ఉన్నాయి. ఆపోజిట్ కనిపిస్తున్నాయి కదండీ! సీతారాముల విగ్రహాలు ఇలా చాలా విగ్రహాలైతే ఉన్నాయి. మెయిన్‌గా అయితే బ్రాస్ ఐటెమ్ స్టార్టింగ్ రూ. 30 నుంచి కూడా ఉన్నాయి. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇవొచ్చేసి బ్రాస్‌లో గంటలు. దీని ప్రైస్ వచ్చేసి రూ. 115. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదండీ! లక్ష్మీ రూపుతో ఉన్నాయి కుందులని చెప్పేసి. అవి కొంచెం దగ్గర నుంచి చూపించుదామని చెప్పేసి మళ్ళీ ఈ ప్లేస్‌కైతే వచ్చాను. ఇక్కడ కలశం చెంబులు కూడా కొంచెం డిఫరెంట్ సైజులలో ఉన్నాయి. ఇంతకుముందు చూపించిన వేరే సైజు, ఇది వేరే సైజు. ఇక్కడ లక్ష్మీ రూపులు ఇవన్నీ కూడా ఉన్నాయి. పైన కనిపిస్తున్నాయి కదండీ బిందెలు. అవి కూడా రూ. 1000 నుంచి స్టార్టింగ్‌లో ఉన్నాయి. చిన్న బిందె అయితే రూ. 1000. పెద్దది వచ్చేసరికి 5000 వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహాలు, వినాయకుడివి ఇంకా సీతారాముల విగ్రహాలు రకరకాలవైతే చాలా ఉన్నాయి. సైజులు కూడా డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. ఇంకా నటరాజ్ విగ్రహాలుంటాయి కదా! నార్మల్‌గా ఎక్కువగా డాన్స్ వేసే వాళ్ళ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. నార్మల్‌గా ఇంట్లో పూజలో కూడా చాలా కనిపిస్తాయి. చాలామంది దగ్గర కనిపిస్తాయి. కానీ ఎక్కువ విగ్రహాలైతే ఉన్నాయండి. చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. నా చిన్నప్పుడైతే ఇలాంటి బిందెలు చూశాను. ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవి. ఇత్తడి బిందెలు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా అలాంటి బిందెలైతే కనిపించడం లేదు. ప్రెజెంట్ ఇక్కడైతే చాలా బాగా కనిపిస్తున్నాయి. ప్రైజెస్ కూడా మీకు ఈ విగ్రహాల మీద ఉన్న ప్రైజెస్ కూడా కనిపిస్తున్నాయి కదా! 3000, 4000 అలా ఉన్నాయి. కొంచెం యాంటిక్ పీస్‌లు అనుకుంటా. యాంటిక్ పీస్‌లకి చిన్న వాటికి కూడా ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది. నార్మల్ వాటికైతే కొంచెం పెద్ద వాటికి కూడా కొంచెం తక్కువ ప్రైజ్‌లో ఉంటుంది. ఓన్లీ బ్రాస్ అయితే తక్కువ ప్రైజే ఉంటుంది. యాంటిక్ పీసెస్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. చూడండి సెపరేట్‌గా వినాయక విగ్రహాలు, రాధాకృష్ణ విగ్రహాలైతే మంచి డిజైన్‌లో ఉన్నాయి. ఇంకా పాలవెల్లి ఇలాంటివన్నీ విగ్రహాలైతే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం యాంటిక్ డిజైన్ ఉంటాయి కదా! అలా కనిపిస్తున్నాయి. ఇక్కడ సీతారాముల విగ్రహాలు, ఇంతకుముందు రాజ్యం ఉంటుంది కదా! సీతారాముల రాజ్యంలో ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి కదా! మూవీస్‌లలో. ఆ సెట్ మొత్తం కూడా ఒకటే విగ్రహంలాగా పెట్టారు. ఇక్కడ వినాయక విగ్రహాలున్నాయి. కింద కూడా చాలా ఇలాంటి ఐడల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. అందులోనూ డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ ఈవెన్‌గా లేవు. సైజెస్‌ని బట్టి కూడా ఉన్నాయి. ఇవి ఇంకా సర్దినట్లు లేరు. నార్మల్‌గా అక్కడ పెట్టారు. చాలా విగ్రహాలైతే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కూడా చాలా రకాల డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి.
ఇవన్నీ కూడా స్టార్టింగ్ 200 నుంచి ఉన్నాయండి. 200 నుంచి ఒక 1 ఫీట్ విగ్రహం ఆ సైజులో ఉన్న వాటికైతే స్టార్టింగ్ చిన్న విగ్రహం అయితే 200 నుంచి ఉంది. 1 ఫీట్ వరకు ఉన్న విగ్రహం వరకు వచ్చేస్తే మాత్రం 2000, 2500 కొన్ని యాంటిక్ పీస్‌లయితే మాత్రం 3000 అబోవ్ కూడా ఉన్నాయి. మరి అందులో ఏ మెటల్ యూజ్ చేస్తారో తెలీదు. చూడటానికైతే బ్రాస్ ఐటమే కానీ ఓల్డ్ బ్రాస్ ఉంటుంది కదా! అలా అనిపిస్తుంది. యాంటిక్ పీసెస్ అని చెప్పేసి కొన్ని బయట అమ్ముతారు కదా! అలా అయితే కనిపిస్తున్నాయి. యూనిక్‌గా ఉన్నాయి. నార్మల్‌గా బ్రాస్ ఎక్కువ షైనింగ్ ఉంటుంది కదా! అలా అయితే లేవు. డల్‌గా, యూనిక్‌గా ఓల్డ్‌గా కనిపిస్తాయి కదా! యాంటిక్ పీసెస్ ఎట్లా ఉంటాయో అలా అయితే ఉన్నాయి. వాల్‌కి పెట్టుకునేలాగా కూడా చాలా ఐడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి రకరకాలుగా కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ వినాయకుడి ఐడల్ ఉంది. కింద వాటర్ పోసి పైన ఉయ్యాలలాగా కట్టారు. అంటే కింద వాటర్ కూడా నార్మల్‌గా దాంట్లో ఒక వాటర్ ఏసి టార్టాయిస్ లేదంటే కొన్ని ఫ్లవర్స్ వేసి పెడతారు కదా! అలా ఇంట్లో హోమ్ డెకర్‌గా కూడా కొన్ని డిజైనర్‌గా ఐడల్స్ అయితే ఉన్నాయి. డిజైనర్ ఐడల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ చిన్న చిన్న ఐడల్స్ అయితే చాలా రకాలుగా డిఫరెంట్‌గా ఉన్నాయి. టెంపుల్స్‌లో యూజ్ చేసే పెద్ద పెద్ద గంటలు కూడా ఉన్నాయి. టెంపుల్స్‌కి యూజ్ అయ్యేలాగా పెద్ద పెద్ద గంటలు కూడా ఉన్నాయి. ఇవి చూడండి ఇవన్నీ కూడా టెంపుల్‌కి సంబంధించినవి. లేదంటే డెకరేషన్ చేస్తారు కదా! టెంపుల్‌కి సంబంధించిన డెకరేషన్ కోసం యూజ్ చేసేవి. కొంచెం డిజైనర్ వేర్‌గా ఉన్నాయి. రాజస్థానీ ఐటెమ్స్ ఉంటాయి కదా! సేమ్ అలాగే ఉన్నాయి ఇవన్నీ కూడా. ప్లేట్సు లేదంటే బుట్టలు, మనం ఏమైనా ఫ్రూట్సు, సారే తీసుకెళ్తాం కదా! అది. ఇదొచ్చేసి 425 రూపీస్ ఉంది. ఈ బుట్ట వచ్చేసి. పైన కనిపిస్తున్న బాక్సెస్ జ్యువెల్లరీ బాక్సెస్, లేదు అంటే ఏదైనా సామాన్లు తీసుకెళ్ళడానికి. ఇవి టెంపుల్స్ కోసమే కాదండి, పెళ్ళికి కూడా యూజ్ చేసుకుంటారు. ఇవి వచ్చేసి కుంకుమ మనం పెట్టుకుంటాం కదా! కుంకుమ పెట్టుకునే డబ్బాలు, గుడికి తీసుకెళ్ళే బుట్టలు, గుడి బుట్టలు అంటారు కదా! ఇవన్నీ కూడా డిజైనర్‌గా ఉన్నాయి. దీని పక్కకే కాపర్ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. మొత్తం కూడా కాపర్ ఐటెమ్స్ ఉన్నాయి. అందులోనే పెద్ద పెద్ద బిందెలు, సారె డబ్బాలు, బియ్యం పోసుకునే కాపర్‌వి బియ్యం పోసుకునే డబ్బాలుంటాయి కదా! పెద్దవి. అవి కూడా కాపరే అనమాట. ఈ సైజ్ బిందెలొచ్చి ఒక రూ. 1,120. చూడండి ఓవరాల్‌గా ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయనేది మీకు తెలుస్తుందని చెప్పేసి ఇలా తీశాను. ఇందాక మీరు చూసారు కదా! ఆ సైజ్ బిందెలొచ్చేసి రూ. 1,120. కొంచెం చిన్నగానే ఉంది. మీడియం సైజ్ అని చెప్పొచ్చు. ఇంకా ఆ బిందెల్లోనే ఇదొక డిఫరెంట్ డిజైన్. ఇదొచ్చేసి 2050 రూపీస్ ఉంది. ఇందులోనే రకరకాల డిజైన్స్, షేప్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా ఒకటి మీకు చెప్తే మిగతావి ఆటోమేటిక్‌గా అర్థమవుతాయని చెప్పేసి అలా చెప్తున్నాను. చిన్నదైతే కొంచెం తక్కువగా ఉంది. మీడియం సైజ్ అయితే 2000 ఉంది. ఇంకా పెద్ద పెద్ద బిందెలు కూడా ఉన్నాయి. వాటికి కూడా ఇంకా ఎక్స్‌ట్రా ప్రైజెస్ అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద బిందెలకి పెద్ద పెద్ద సైజులను బట్టి ఉన్నాయి. అలాగే చిన్న చిన్న బిందెలున్నాయి, చెంబులున్నాయి, కలసం చెంబులుంటాయి కదా! కలసం చెంబులలో ఎక్కువ రాగి చూస్తూ ఉంటాము. అవి కూడా ఉన్నాయి. అందులో కూడా చెంబులలో కూడా సైజెస్ ఉన్నాయి. ఇంకా కాపర్ ప్లేట్స్, కాపర్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. కాపర్ బాటిల్స్ అయితే చాలా మంచిగా అనిపించాయండి. మంచి మంచి డిజైన్స్, అంటే కాపర్ బాటిల్స్ బయట కన్నా కూడా డిజైన్ కన్నా కూడా క్వాలిటీ అయితే బాగా అనిపించింది. చూడండి కాపర్ ప్లేట్స్, కాపర్ బౌల్స్. ఇంకా ఇక్కడ కూడా ఐడల్స్ అయితే ఉన్నాయండి. ఇవి కూడా కొంచెం కాపర్ మిక్సింగ్ ఐడల్స్, కాపర్ ఇంకా బ్రాస్ మిక్సింగ్ ఐడల్స్ లాగా అనిపించింది. మరి ఇవి ఏ మెటల్ అనేది నాకైతే సరిగ్గా తెలియదు కానీ ఆ రోల్‌లోనే ఉన్నాయి. కొన్నిటికైతే ప్రైజెస్ మెన్షన్ చేసి పెట్టారు. కొన్నిటికైతే ప్రైజెస్ అయితే స్టిక్కర్ చేయలేదు. మరి వాటిని కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తే సెపరేట్‌గా చెప్తూ ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ బాలకృష్ణుడి ఐడల్స్ అయితే ఉన్నాయి. చిన్ని కృష్ణుడు ఐడల్స్ చాలా రకాలుగా ఉన్నాయి. చాలా క్యూట్‌గా కూడా ఉన్నాయి. ఇంకా శ్రీకృష్ణుడు పెద్ద పెద్ద ఆహ్, విగ్రహాలు, చిన్న విగ్రహాలు ఇలా చాలా రకాలున్నాయి. మనం వాల్‌కి అతికించుకునేలాగా కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కాపర్‌లో సరస్వతీదేవివి, ఇంకా నటరాజ్ ఐడల్స్, వినాయకుడివి ఇలా చాలా చాలా ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది చూడండి దీపం స్టాండు. ఇవి 5 సెట్స్, 2 సెట్స్, 3 సెట్స్, 5, 3, 7 ఇలా ఉన్నాయన్నమాట సెట్స్ వైస్‌గా. ఇవి బ్రాస్ ఐటెము. 5 సెట్స్ వచ్చేసి 1020. ఈ 3ది వచ్చేసి 660 ఉంది. ఇక్కడ చూడండి స్టాండు. నార్మల్‌గా మనం ఏదైనా విగ్రహాలు తీసుకున్నప్పుడు అక్కడ పెట్టే ఆ స్టాండ్‌లో పెట్టి కూర్చోబెట్టడానికి యూజ్ అవుతుంది పూజ గదుల్లో. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదండీ పెద్ద పెద్ద దీపం కుందులు ఉన్నాయని చెప్పేసి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నార్మల్‌గా ఇవి వచ్చేసి 4 ఫీట్స్ ఆ సైజులో ఉంటాయి పెద్దది. చిన్నవి వచ్చేసి 1 ఫీట్ నుంచి స్టార్టింగ్‌లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ పైన కూడా దీపం కుందులు, ఇంకా విత్ అటాచ్డ్ గంటలు కూడా ఉన్నాయి. దానికి గజ్జెల్లాంటివి పెట్టారు. అవి కాకుండా గంటలతో కూడా ఉన్నాయి సెపరేట్‌గా. ఇవన్నీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇందులో
జర్మన్ సిల్వర్‌లో కూడా రకరకాలుగా ఉన్నాయండి. అంటే జర్మన్ సిల్వర్‌లో కూడా ఈ కుందులుంటాయి కదా! పెద్ద పెద్ద కుందులున్నాయి. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి అందులో కూడా. అవి కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మిస్ అవ్వకండి. జర్మన్ సిల్వర్‌లో వచ్చేసి బిందెలు చూడండి. నార్మల్‌గా సిల్వర్‌లో అయితే ఇది చాలా కాస్ట్ ఉంటుంది. కొన్ని వేలు పెట్టాలి. కానీ జర్మన్ సిల్వర్‌లో అయితే రీజనబుల్‌గా అనిపించింది. చాలా మంచిగా అనిపించిందండి. చూడటానికైతే ఒరిజినల్ సిల్వరా అనిపించింది. అంత మంచిగా ఉన్నాయి. ఇదొచ్చేసి రూ. 830 ఈ సైజొచ్చేసి. కొంచెం పెద్దవొచ్చేసి ఇంకా కొంచెం ఎక్కువ ప్రైజున్నాయి. ప్రైజెస్‌ని బట్టి ఉన్నాయి. చాలా పెద్ద బిందె వచ్చేసి అంటే మీడియం సైజులో బిందెలాగా ఉంది. ఈ పైన కనిపిస్తుంది కదా! రౌండ్ షేప్ బిందె. అదొచ్చేసి 3000 అలా ఉంది. ఇంకా ఇందులో చిన్నవి కూడా ఉన్నాయి. పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ రకరకాల బిందెలైతే ఉన్నాయి చూడండి. బ్రాస్ ఐటెమ్స్‌లో కూడా ఇక్కడ కింద కనిపిస్తున్న బిందెలున్నాయి. ఇక్కడ పైన కనిపించే చిన్న చిన్న చెంబులు కూడా కొంచెం 500, 300 ఆ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉన్నాయి. అంటే సైజుని బట్టి ఏదైనా ప్రైజ్ ఉంటుంది కదండీ! అలా ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా! ఈ ఈ బిందె కూడా 3000 ఆ రేంజ్‌లో ఉంది. వెయిట్ కూడా ఎక్కువే ఉందండి. వెయిట్ నార్మల్‌గా ఉంది. వెయిట్ తక్కువగా ఉంది అన్నట్లుగా ఏం లేదు. వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. చూడండి ఇదొచ్చేసి 3900 నేను 3000 అనుకున్నాను కానీ 3900 3000లో కూడా ఇంతకన్నా కొంచెం చిన్న సైజులో బిందె ఉంది. అదొచ్చేసి రూ. 3000. ఇవన్నీ ఇత్తడి బిందెలు. ఇత్తడిలోనే కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాయండి. ఇవ్ ఈ ఈ వచ్చేసి 2300, 2800, 2600 అలా మెన్షన్ చేసి పెట్టారు. ఇదొచ్చేసి రూ. 980. ఇంతకుముందు ఫస్ట్‌లో చూపించిన బిందె కన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది. దాని మీద కొంచెం ఒక 1 ఇంచు, 2 ఇంచెస్ అలా పెద్దగా హైట్ ఎక్కువుంది. సేమ్ మనం చూసిన జర్మన్ సిల్వర్‌లోనే అలాంటివే పైన కూడా కొన్ని బ్రాస్‌లో బిందెలున్నాయి. ఇదొచ్చేసి ఇత్తడి బకెట్ 2150 ఉంది. ఒకప్పుడు పెళ్ళిల్లో బాగా ఇత్తడి బిందెలు, ఇత్తడి బకెట్లు సారెగా పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే అవేం కనిపించడం లేదు. నార్మల్‌గా మనం ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అయితే ఇప్పుడు ఎక్కువగా పెడుతున్నారు కానీ, ఒకప్పుడైతే సారె అంటే ఇత్తడి బిందెలు, ఇత్తడి బకెట్లు ఎక్కువగా పెట్టేవాళ్ళు నా చిన్నప్పుడు. ఈ కలసం చెంబు వచ్చేసి రూ. 999. ఇది కూడా జర్మన్ సిల్వరే. ఇంకా దాని మీద మంచి మంచి డిజైన్స్ అయితే చెక్కారు. లక్ష్మీ ఐడల్స్ ఇలాంటివన్నీ కూడా లక్ష్మీ రూపులు, వినాయక రూపు ఇవన్నీ కూడా ఈ చెంబుల మీద అయితే చెక్కి పెట్టారు. కలశం ఉంటుంది కదా! లక్ష్మీ కలశాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు కదా! అలా వీటి మీద అయితే చెక్కి పెట్టారు. ఇదొచ్చేసి రూ. 2799 ఉంది. ఇంకా ప్లేటు పూజ ప్లేట్ ఉంటుంది కదా! రూ. 3599 రూ. 3600. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇంకా వెయిట్‌ని బట్టి కూడా మరి రేట్ అనేది మారుతుందేమో తెలీదు. కొన్నైతే తక్కువ వెయిట్ ఉన్నాయి. వెడల్పున్నా కూడా వాటి ప్రైస్‌కు తక్కువగానే ఉంది. ఇందులో కూడా దీపం కుందులున్నాయి చూడండి. 3900 ఉన్నాయి జర్మన్ సిల్వర్‌లో. 1 ఫీట్ అలా ఉన్న వాటికి 3900 ఉన్నాయి. అదే మనం సిల్వర్‌లో అంటే ఒరిజినల్ వెండిలో చేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది. అలా కాకుండా ఇలా తీసుకుంటే చాలా తక్కువకే అయిపోతుంది. చూడండి ఇవి చిన్న చిన్న చెంబులు. ఇది వచ్చేసి 150 అలా ఉన్నాయి. స్టీల్ కూడా అదే రేంజ్‌లో వస్తుంది. అంత తక్కువకైతే అనిపించింది నాకు. ఇదొచ్చేసి రూ. 799. ఇక్కడ చిన్న చిన్న చెంబులు ఇంతకుముందు మనం చూసాం కదా! అందులోనే అలాంటివే కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అనమాట. చూడడానికి చాలా బాగున్నాయి. కొంచెం కింద కూడా స్టాండ్ లాగా పెట్టేసి ఉంది. అంటే మనం స్టాండ్ చేసుకోవడానికి హోల్డ్ చేసుకునే విధంగా అయితే స్టాండ్ లాగా పెట్టి సెట్ చేసి పెట్టారు. పూజ గదిలోనే కాదండి నార్మల్‌గా కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఇక్కడ చూడండి ఇంకొంచెం డిఫరెంట్ డిజైన్ ఇది రూ. 110. చిన్న చిన్న బౌల్స్‌లో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. చిన్నప్పుడు పిల్లలకి అన్నప్రాసన చేస్తారు కదా! అలాంటి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఈ ఐడల్ వచ్చేసి రూ. 215. ఆ లీఫ్ పెట్టి లీఫ్ మీద డిజైన్ చేసి పెట్టారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీరు చూసారు కదా! సేమ్. కాకపోతే ఇది కొంచెం పెద్దది రూ. 4000. జర్మన్ సిల్వర్‌లో కుందులు కూడా చాలా బావున్నాయండి. 1 ఫీటు, 2 ఫీట్స్, 3 ఫీట్స్ అలా సైజెస్ చాలా పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఈ ప్లేట్స్‌లలో కూడా డిజైన్స్ ఉన్నాయి. ప్లెయిన్‌గా కూడా ఉన్నాయి. కానీ జర్మన్ సిల్వర్ అనగానే లేదంటే సిల్వర్ అనగానే ఏదైనా డిజైన్ వస్తేనే మంచి లుక్ ఉంటుంది. కానీ డిజైనర్‌లో ఉన్నంత లుక్ అయితే ప్లెయిన్ వాటికైతే ఉండదు. అందుకని మాక్సిమం జర్మన్ సిల్వర్ అన్నిటి మీద డిజైన్స్ అయితే చేసి పెట్టారు. ఆల్రెడీ డిజైన్ ఉన్నవి ఉన్నాయి ఎక్కువగా. చూడటానికి ఆ డిజైన్ వల్ల ఎక్కువ షైనింగ్ అయితే వస్తుంది. చూడండి చిన్న చిన్న కుందులు కూడా ఉన్నాయి జర్మన్ సిల్వర్‌లో. పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. చిన్న చిన్న కుందులున్నాయి. చిన్న చిన్న ఐడల్స్ ఉన్నాయి. పూజా ప్లేట్సు,
కొంచెం పెద్దగా సర్వ్ చేసుకునే ప్లేట్స్, నార్మల్‌గా లంచ్ ప్లేట్స్ ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి. ఇవి చూడండి పాలవెల్లి, ఆవు చిన్న లేగదూడ ఉంటుంది కదా! అవి. ఇవొచ్చేసి 2 ఫీట్స్ కుందులు. ఇది 1170 రూపీస్ ఉంది. పాలవెల్లి ఇది జర్మన్ సిల్వర్‌లో ఉంది. నార్మల్‌గా బ్రాస్‌లో కూడా ఉంది. ఇదొచ్చేసి 85 రూపీస్ ఉంది జర్మన్ సిల్వర్‌లో. వెయిట్ అయితే చాలా తక్కువుందండి. లైట్ వెయిట్ నార్మల్‌గా ఉంది లైట్ వెయిట్‌లో. కానీ రీజనబుల్ ప్రైస్ అండి. 85 రూపీస్ అంటే చాలా రీజనబుల్. ఇది కూడా ఇంకొక డిజైన్ అనమాట. బౌల్ ఉంటుంది కదా! వెయిట్ ఎక్కువగా ఉంది. 3000 చేంజ్ అయితే ఉంది. ప్రసాదం బౌల్ ఉంటుంది కదా! అలా ఇది ఇంకొక రకం డిజైన్ అండి. ఇది కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. 4200 అలా ఉంది. అంటే ఇవన్నీ కూడా కొంచెం జర్మన్ సిల్వర్‌లో కొంచెం బ్లాక్ షేడ్‌లో వచ్చాయి. యాంటిక్ పీస్‌లు కనిపిస్తాయి కదా! అలా. ఇవి చూడండి పెద్ద పెద్ద కుందులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి కూడా 3500 అలా ఉంది ఈచ్. కానీ మనం ఒరిజినల్‌గా తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ప్రైజే ఉంటుంది. ఇవి తక్కువగానే అనిపించాయి. నిజంగా మనం వెండి షాప్‌కి వెళ్లి ఇలా చేపించుకుంటే ఈ వెయిట్‌తో మాత్రం వేలల్లో అవుతాయి, లక్షలల్లో కూడా అవుతాయండి. ఇలా మాత్రం చాలా మంచి ప్రైజ్ అనిపించింది. పూజ గదిలో కానీ, ఇంట్లో కానీ ఇలాంటివి మనం యూజ్ చేసుకుంటే చాలా మంచి ప్రైజ్ అనిపించింది. ఇక్కడ చూడండి గ్లాస్ సెట్స్ 6 గ్లాసెస్ ఉన్నాయి. 345 రూపీస్. ఇవి ఇంట్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. కొంచెం మందంగా ఉన్నాయి. 345 అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది. ఇందులో పెద్ద గ్లాసెస్ కూడా ఉన్నాయి. చిన్న గ్లాసెస్ అయితే మాత్రం 345 అలా ఉంది. చూడండి ఇక్కడ కూడా రకరకాల ఐడల్స్ అయితే ఉన్నాయి. లిఫ్ట్ నుంచి డోర్ ఓపెన్ చేసుకోగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే ఇలా ఎదురుగా పెట్టారు. అబ్బా! అనిపించింది కళ్ళకి. అంత మంచిగా చూడగానే కళ్ళకైతే అట్రాక్టివ్‌గా అనిపించింది. ఇక్కడ సెట్స్ పెట్టారు. 2 బౌల్స్, స్పూన్స్ విత్ సాసర్ అనమాట ఈ సెట్. సెట్ ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు దీని మీద. నార్మల్‌గా బాక్స్ మీద ఉండొచ్చు. పూజ చేసుకునేటప్పుడు లేదంటే ఫ్రూట్స్ పెట్టడానికి బాస్కెట్స్ ఉంటాయి కదా! బుట్టలు లేదంటే ట్రేస్ అవి ఉన్నాయి. ఇవి కూడా బ్రాస్‌లో లేదంటే జర్మన్ సిల్వర్‌లో ఇలా సెపరేట్‌గా ఉన్నాయి. ఇవి ఇందులో కూడా కొంచెం డిజైనర్‌గా ఉన్నాయి. నార్మల్‌గా వుడ్‌తో చేసి దానికి పెయింటింగ్ కూడా వేశారు. ఇదొచ్చేసి 190 రూపీస్. మంచి షేప్‌లో అయితే ఉంది. డిజైన్‌గా కూడా ఉంది. ఇదొచ్చేసి వుడ్డు. ఇవన్నీ చూడండి దేవుడిని కూర్చోబెట్టడానికి పూజ గదిలో స్టూల్స్ ఉంటాయి కదా! పీటలు అవి. అందులో జర్మన్ సిల్వర్‌వి ఉన్నాయి. కొన్నైతే నార్మల్‌గా బ్రాస్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇంకా కొన్నిటికి జస్ట్ వైట్ స్టిక్కర్ వేసి వుడ్ ఉంటుంది కదా! వుడ్ మీద వైట్ స్టిక్కర్ జర్మన్ సిల్వర్ కలర్‌లో కనిపించేలాగా వైట్ స్టిక్కర్ వేసి పెట్టారు. అక్కడ చూడండి మామూలుగా వ్రతం చేసుకునేటప్పుడు స్టాండ్ ఉంటుంది కదా! అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా మనం పూజ గదిని డెకరేట్ చేసుకోవడానికి సరిపడా హ్యాంగింగ్ తోరణాలు ఇవన్నీ చాలా రకాలైతే ఉన్నాయండి. ఇక్కడ సెపరేట్‌గా పూజా ప్లేట్స్ కొంచెం డెకరేట్ చేసి కూడా ఉన్నాయి. చూడండి పూజా ప్లేట్ డెకరేట్ చేసి ఉంది. ఇదొచ్చేసి 209 రూపీస్. చూడండి ఓవరాల్‌గా ఎన్ని రకాల పూజ గది తోరణాలైతే ఎన్ని రకాలున్నాయో, ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయో. ఇది పూజా గదికనే కాదండి మనం గుమ్మం ముందు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటాయి. ఇంట్లో డెకరేట్ చేసుకున్నా కూడా మంచి వైబ్స్ అయితే ఉంటుంది. ఇదొచ్చేసి 900 రూపీస్. ఇవన్నీ కూడా కొన్నిట్లకైతే వుడెన్ పెట్టారండి. వుడ్‌కి ఆ స్టిక్కర్ వేసి పెట్టారు. కొన్ని మాత్రం ఒరిజినల్‌గా బ్రాస్ ఉన్నాయి. కొన్ని ఒరిజినల్‌గా జర్మన్ సిల్వర్ ఉన్నాయి. వాటికి ప్రైజెస్ కూడా అట్లానే ఉన్నాయి. ఈ స్టూల్ వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి. 13,800 అలా ఉంది. ఆ లైన్ మొత్తం కూడా ఒకటే సైజ్ ఉన్నాయి. 13,800 కొంచెం డిజైన్స్ డిఫరెన్స్‌గా ఉన్నాయి. ఇది చూడండి ఇది కూడా చూడటానికి బ్రాస్‌లా కనిపిస్తుంది కానీ కొన్ని అయితే జర్మన్ సిల్వర్ పెట్టారు. కొన్ని పేపర్ పెట్టారు. సిల్వర్ కలర్‌ది. కొన్నిటికేమో బ్రాస్ కలర్ పేపర్స్ అయితే పెట్టారు. ఇది వుడ్ మీద పేపర్ అండి. 1695 ఉంది. ఇందులో కూడా సైజెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇదొక డిఫరెంట్ డిజైన్ ఉంది. ఇక్కడ ఆపోజిట్‌లో కుండలు కనిపిస్తున్నాయి కదండీ! అవి కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ ఈ స్టూల్ వచ్చేసి వుడెన్ స్టూల్‌కి ఇలా స్టిక్కర్ డిజైన్ వేశామని చెప్పారు వాళ్ళు. అక్కడున్న స్టాఫ్‌ని అడిగితే. ఇక్కడ కూడా స్టిక్కరింగే అండి. ఇది 280 రూపీస్‌కి చిన్న స్టూల్స్. వీటికి కూడా స్టిక్కర్ వేసి పెట్టారు. వుడ్ అండి. అదంతా వుడ్. వుడ్‌కి జర్మన్ సిల్వర్ లాంటి సిల్వర్ కలరు స్టిక్కర్ ఉంటుంది కదా! అది వుడ్‌కి వేశామని చెప్పారు. సెపరేట్‌గా జర్మన్ సిల్వర్ ఉన్నవైతే మాత్రం ఎక్స్‌ట్రా కాస్ట్ అయితే ఉందండి. 13,000, 10,000, 15,000 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇంకా బిందెలుంటాయి కదా! ఆ బిందెలు కూడా ఉన్నాయండి పైన.
ఇదొచ్చేసి 180 రూపీస్. మనం ఫ్రూట్స్ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది పూజ గదిలో. లేదంటే మామూలుగా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చూడండి, ఇవన్నీ కూడా హ్యాండ్‌మేడ్ ఉంటాయి కదా! అలా అనిపించాయి చూడగానే. కొన్ని గిఫ్ట్ బాక్సులు, కొన్ని గాజులు పెట్టుకోవడానికి యూజ్ అయ్యే బాక్సులు, జ్యువెల్లరీ పెట్టడానికి యూజ్ అయ్యే బాక్సులు, అలా సెపరేట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. చూడండి, నా చేతిలో ఉన్న స్టూల్ కూడా ఎంత యూనిక్‌గా ఉందో. చాలా రకాలు చూసాం కానీ ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. మంచిగా అనిపించిందండి కొత్తగా. అంటే రెగ్యులర్‌గా చూసేదానికన్నా ఇది కొంచెం డిఫరెంటు. ఇవొచ్చేసి 2140 రూపీసు. ఈ రౌండ్ స్టూల్ వచ్చేసి. ఇది చూడండి, ఇక్కడ డబ్బాలు, ఇంకా జ్యువెల్లరీ బాక్సులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ స్టూల్స్ ఉన్నాయి. స్టూల్స్‌లలో అయితే చాలా రకాలున్నాయండి. కొన్ని పెళ్లి పీటలు ఉంటాయి కదా! పెళ్లి పీటలున్నాయి. ఇంకా కొన్ని దేవునికి యూజ్ చేసేవి. కొన్ని మల్టిపుల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. అంటే మనకి ఎలా అవసరం ఉంటే అలా. పెళ్ళికి అవసరం ఉన్నా కూడా అవే స్టూల్స్ ఇస్తున్నారు. పూజ గదిలోకి అన్నా కూడా అవే స్టూల్స్ ఇస్తున్నారు. పెళ్లి కోసం సెపరేట్‌గానేం పెట్టలేదు. కాకపోతే జర్మన్ సిల్వర్‌వి మాత్రం ఎక్కువగా పూజ కోసమే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, బ్రాస్‌లో ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి. చిన్నదొచ్చేసి 4390 రూపీస్ అలా ఉంది. చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. కానీ వెయిట్ కూడా బావుంది. ప్రెషర్ కుక్కర్స్ అండి, కుక్ చేసుకునేలాగా. బ్రాస్ ఐటెమ్స్‌లో ఏంటంటే అన్నీ కుక్ చేసుకోవడానికి వీలు ఉండదు అని చెప్తారు. లోపల సైడ్ కుక్ చేసుకునే వాటన్నిటికి లోపల సైడు అల్యూమినియం కోటింగ్ ఉంటుంది. బయట సైడు నార్మల్‌గా ఉంటుందని చెప్తారు. బయట సైడ్ బ్రాస్ ఐటెమ్ ఉంటుందని చెప్తారు. లోపల బయట 2 బ్రాస్ ఉంటే మాత్రం అవి కుక్ చేసుకోవడానికి వాడరు. సర్వింగ్‌కి మాత్రమే వాడతారు అని చెప్పారు. నాకు తెలిసి అయితే అదే అనుకుంటున్నాను. ఇది బౌల్ ఒక్కటే వచ్చేసి 1330 రూపీస్ అండి. ఇక్కడ పైన చిన్న చిన్న బిందెల్లాగా ఉన్నాయి కదా! గృహప్రవేశం అప్పుడు పాలు పొంగించుకోవడానికి, లేదంటే పూజలలో స్వీట్ అన్నం వండుకోవడానికి ఇవైతే బాగా యూజ్ అవుతాయండి. లోపల సైడు అల్యూమినియం కోటింగు. ఇదొచ్చేసి మొత్తం సెట్టు. మనకి సింగిల్‌గా కావాలన్నా తీసుకోవచ్చు. ఏ దానికి అదే ప్రైజు. చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు అన్నీ ఉన్నాయి. ప్రతి బౌల్‌కి సెపరేట్ ప్రైస్ మెన్షన్ చేసి పెట్టారు. మనకి ఏది కావాలనుకున్నా అది తీసుకోవచ్చు. కాకపోతే నాకు తెలిసినంత వరకు బ్రాస్ ఐటెమ్స్‌లలో ఓన్లీ సర్వ్ చేస్తారు. లోపల అల్యూమినియం కోటింగ్ ఉంటే మాత్రమే కుక్ చేస్తారు అనైతే నాకు తెలుసు. ఇవొచ్చేసి గరిటెలు 175 రూపీస్‌కి ఉంది చిన్న గరిటె. పెద్దదొచ్చేసి 275, 250, 230 అలా సైజెస్ అన్నీ బట్టి మెన్షన్ చేసి పెట్టారు. సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంది. ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క ప్రైస్ అయితే పెట్టారు. ఈ బ్రాస్ ఐటెంలో కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇవొచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆపోజిట్‌కి వచ్చేస్తే యూనిట్ 1కి వెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి యూనిట్ 1కి వే ఉందనమాట. జాయింట్ కంబైన్డ్‌గా వెళ్ళొచ్చు. బయటికొచ్చి మళ్ళీ యూనిట్ 1కి వెళ్ళాలి అన్నట్లుగా ఏం లేకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు. ఇవొచ్చేసి మనం గిన్నెలు పెట్టుకుంటాం కదండీ! గిన్నెల స్టాండ్స్ సెపరేట్‌గా అంటే సైజుని బట్టి ఉన్నాయి. నేను ఇవన్నీ ఒక ఓవరాల్‌గా అంటే ఈ యూనిట్ 1లో ఏమున్నాయి అని తెలియడానికి ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి చెప్పట్లేదు. కొన్నిటికైతే మీకు ఆల్రెడీ ప్రైజెస్ కనిపిస్తున్నాయి. అన్నీ మెన్షన్ చేసి చెప్పట్లేదు కానీ ఓవరాల్‌గా చూపించుదాం అన్నట్లుగా ఇక్కడికైతే వచ్చాను. ఇది నార్మల్‌గా ఎంట్రన్స్‌లోనే అంటే యూనిట్ 2 నుంచి యూనిట్ 1కి ఎంటర్ అయ్యే ప్లేస్‌లోనే ఇక్కడ స్టాండ్స్ ఇవన్నీ అయితే పెట్టారు. యూనిట్ 1లో ఫస్ట్ ఫ్లోర్‌లోనే వీడియో తీశాను. ఫస్ట్ ఫ్లోర్‌లో కొంచెం అలా చూపించుదామని చెప్పేసి. నుంచి కిందికి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. కాకపోతే ఇదొకటి చాలా అనిపించింది. ఇక్కడ కూడా మనకి కొన్ని ఆహ్, యూనిట్ 2లో ఉన్న ఐటెమ్సే ఉన్నాయి. కాకపోతే యూనిట్ 2 కన్నా యూనిట్ 1 ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. ఈ యూనిట్ 1 ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే మొత్తం డిఫరెంట్‌గా సెరామిక్ ఇంకా మట్టి కుండలుంటాయి కదా! మట్టి పాత్రలు, సెరామిక్, గ్లాసు ఇవే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇవే ఉన్నాయి. చూడండి, డిన్నర్ సెట్స్ ఎన్ని రకాలున్నాయో. కానీ ప్రైస్ కొంచెమైతే ఎక్కువ అనిపించింది. ఈ సెట్ చూడండి ఎంత బావుందో. ఇక్కడ కప్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. క్వాలిటీ బావుంది. ప్రైస్ కూడా బావుంది. కాకపోతే కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ క్వాలిటీని బట్టి అయితే ఈ సెరామిక్ వాటికి ప్రైస్ ఎఫర్ట్ చేయొచ్చు. ఇంకా బయట ఎక్కడ చూడని డిజైన్స్ అయితే ఉన్నాయి. నార్మల్‌గా రెగ్యులర్‌గా చూసే డిజైన్స్‌తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సెరామిక్ ఐటెమ్స్‌లలో. మన డైనింగ్ టేబుల్‌కైతే కొత్త లుక్ అయితే ఇస్తుంది. మన డైనింగ్ ఏరియా మొత్తానికి కొత్త లుక్ ఇస్తుంది. అన్ని రకాల డైనింగ్ సెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా సెపరేట్ బౌల్స్ మనమే మన డైనింగ్ సెట్‌ని డిజైన్ చేసుకునేలాగా సెపరేట్‌గా కూడా ఉన్నాయి. మనకి ఏం నచ్చితే అవి తీసుకునేలాగా సెపరేట్‌గా ఉన్నాయి. ఇంకా కాఫీ కప్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మట్టి పాత్రలు కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది.
అంటే ఆల్రెడీ మనం డీమార్ట్‌లో కూడా తీసుకొని ఉన్నాం కదా! దాంతో పోలిస్తే డీమార్ట్‌తో పోలిస్తే ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. డీమార్ట్‌లో చాలా తక్కువే దొరుకుతాయి మట్టి పాత్రలు. కాకపోతే బయట తీసుకుంటాం కదా! కొన్ని మట్టి పాత్రలు కుకింగ్ చేసుకోవడానికి ఇదొచ్చేసి 60 రూపీస్ అంట. డీమార్ట్‌లో కొంచెం వేరే డిజైన్‌లో ఉన్న గ్లాస్ వచ్చేసి 25 రూపీస్‌కే వస్తుంది. ఇక్కడ అంత ప్రైస్ అనేసరికి కొంచెం ఎక్కువ అనిపించింది. మట్టి పాత్రలు కుక్ చేసుకునేవి బయట కూడా చాలా తక్కువకొస్తాయి. ఇక్కడ ఇందాక కనిపించిన మట్టి పాత్ర ఒకటి 3000 1000, 1500 అలా ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. కొంచెం కాదు చాలా ఎక్కువ అనిపించింది. చూడండి ఇక్కడ డిజైనర్‌గా టీ కప్స్ అయితే ఉన్నాయి. చాలా రకాలున్నాయి. ఇవి ప్రైస్ ఎంతైనా కూడా మంచిగా కనిపించాయి. అంటే కొత్త కొత్త డిజైన్స్ మనం బయట చూడని డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపించాయి. ప్రైస్ విషయం పక్కన పెడితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. క్వాలిటీ కూడా బెస్ట్‌గా అనిపించింది. ఈ సెరామిక్ ఐటెమ్స్ విషయానికొస్తే మాత్రం అన్‌డౌటెడ్‌గా బెస్ట్ క్వాలిటీ అని అయితే చెప్తాను. ఇంకా గ్లాస్ ఐటెమ్స్‌కొచ్చేసరికి ఇక్కడ కొంచెం డిసప్పాయింటే అనిపించింది. ఈ 345 రూపీస్‌కి ఒక బాటిలు. బయట మనం మన షాపింగ్ చేసుకుంటాం కదా! అక్కడైతే ఇంకా తక్కువకే వస్తాయి మనకి. చాలా తక్కువకొస్తాయి. గ్లాస్ ఐటెమ్స్‌లో మాత్రం ఎక్కువ ప్రైస్ అనిపించింది. ఒకవేళ మనం షాపింగ్ చేసి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కన్నా గ్లాస్ ఐటెమ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా బయటే బెటరు. కాకపోతే బయట కనిపించని డిజైన్స్ కూడా ఇక్కడైతే కొత్తవైతే ఉన్నాయి. అలా బయట దొరకనివి ఇక్కడ తీసుకోవచ్చు. రెగ్యులర్‌గా మనకు బయట దొరికే ఐటెమ్స్‌తో పోల్చుకుంటే మాత్రం బయటే బెటర్ అనిపించింది. యూనిట్ 2లో మాత్రం అన్నిటికి అన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చాలా అంటే చాలా రీజనబుల్. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. వస్తే మాత్రం ఇలాంటివన్నీ అవసరం లేదు అనుకుంటే యూనిట్ 2కి డైరెక్ట్‌గా వెళ్ళిపోయి షాపింగ్ చేసుకోండి. యూనిట్ 1కొచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది చూడండి హనీ నుంచి తీసుకునే ఉంటుంది కదా! హనీ బాటిలు. హనీ కోంబ్ అంటారు కదా! అది. ఇంకో నెక్స్ట్ కనిపించిన బాక్స్ వచ్చేసి 215 రూపీస్. ఇక్కడ ఈ బౌల్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మనం సర్వింగ్ చేసుకోవడానికి, ఓవెన్‌లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. సాల్ట్, పెప్పర్ బాక్సెస్, ఆయిల్ బాక్సెస్, ఆయిల్‌లోకి విత్ స్పూను లేదంటే బ్రష్ ఉంటుంది కదా! అలా గ్లాసెస్ కూడా చూడండి సెల్లోలో ఎన్ని రకాల గ్లాసెస్ ఉన్నాయో. ఇంకా మనకి డీమార్ట్‌లో షార్ట్ గ్లాస్ ఉంటుంది కదా! అది 25 రూపీస్. ఇక్కడికొచ్చేసరికి అదే షార్ట్ గ్లాస్ 75 రూపీస్‌కి కనిపించింది. నాకైతే చాలా షాక్ అయ్యాను. ఇంత చిన్న గ్లాస్ కూడా ఎక్కువ ప్రైస్ పెట్టారా అనిపించింది. మనం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవాయిడ్ చేసి బయట తీసుకుంటే మాత్రం చాలా బెటరు. కానీ బ్రాస్ కానీ, జర్మన్ సిల్వర్ కానీ, కాపర్ కానీ, స్టీల్ కానీ ఇవన్నీ కూడా బయట ఎక్కడ తీసుకున్నా కూడా అంత తక్కువ ప్రైస్‌కైతే రావు. అంత తక్కువ ప్రైస్ అయితే ఇక్కడున్నాయి. ఈ మెటల్ ఐటెమ్స్‌లో మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఐటెమ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇందులో ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి ఎంత డిఫరెంట్ ఐటెమ్స్ అయితే చూడండి 75 అనుకున్నాను. 79 రూపీస్ ఉంది షార్ట్ గ్లాసెస్ ఇక్కడ. మనకి బయట చాలా తక్కువకే దొరుకుతాయి. కానీ కొన్నిటికి మాత్రం యూనిక్‌గా అంటే మనం బయట చూడండి డిఫరెంట్ డిజైన్ కలెక్షన్ చేసుకోవాలనుకుంటాం కదా! గ్లాస్ ఐటెమ్స్‌లో ఏవైనా కూడా. అలాంటి ఐటెమ్స్‌కి మాత్రం ఈ ఈ ప్లేస్ అయితే కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇన్ని ఐటెమ్స్ ఒకే దగ్గర అయితే కనిపించవు. ఇన్ని ఐటెమ్స్ ఉన్నప్పుడు మనకు అందులో ఏది బాగా నచ్చితే అది కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా తీసుకోవాలి అనుకుంటాం కదా! అలాంటి ఐటెమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. నేను యూనిట్ 1లో ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే విజిట్ చేశాను. ఇంకా కింద పైన హోమ్ నీడ్స్ అయితే చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ ఐటెమ్స్, స్టూల్స్, చైర్స్ ఇలాంటి ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. నేను అవన్నీ కవర్ చేయలేదు. కాకపోతే మీకు ఓవరాల్‌గా గుర్తుండడానికి కోసం అంటే ఒక ఐడియా ఉండడం కోసం అయితే నేను చెప్తున్నాను అక్కడ ఏముంటాయని చెప్పేసి. కానీ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్ ఐటెమ్స్ మాత్రం మంచి క్వాలిటీ అబ్బా! చాలా మంచి మంచి క్వాలిటీ ఉంది. ప్రైస్ కూడా బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ అని చెప్తాను. ఇన్ని సార్లు చెప్తున్నానంటే నాకెంత బాగా నచ్చాయో. నేను కూడా కొన్ని వస్తువులైతే తీసుకున్నాను. ఏం వస్తువులు తీసుకున్నాను అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. అది కూడా 2 డేస్‌లో పోస్ట్ చేస్తాను. స్టీల్ ఐటెమ్స్ ప్రైజెస్ ఎంతున్నాయి, ఏ క్వాలిటీ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది, ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయనేది కూడా ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశాను. అది కూడా నేను ఎండ్ స్క్రీన్‌లో మెన్షన్ చేస్తాను. పార్ట్ 1 వీడియో ఎండ్ స్క్రీన్‌లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా చూడండి. అలాగే ఎర్రగడ్డ సండే మార్కెట్ వీడియో కూడా మెన్షన్ చేస్తాను. దాన్ని కూడా ఒకసారి చూసేయండి. ఏమేమి ఉన్నాయనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా! అందుకోసమని ఆ వీడియో కూడా చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్‌లో మగ్గం వర్క్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి, నేర్చుకోండి. ఇదండి ఇవాల్టి మన వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను వీడియో తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.